ప్రియమైన దేవుని బిడ్డలారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రెండు కాళ్ళు పని చేయకపోయినా క్రీస్తు కోసమే నా పరుగు. ఎవరి కోసం? మరి నీ పరుగు ఎవరి కోసం? రాత్రే చెప్పాను, మాకు అది లేదు ఇది లేదు అనకండే. ఈ లోకంలో ఏమీ లేకపోయినా కోట్ల కంటే విలువైన వాడు, వెండి బంగారాల కంటే విలువైన వాడు, రత్న రాసుల కంటే విలువైన వాడు, ఈ లోక సంపదలన్నిటికంటే విలువైన వాడు, శ్రీమంతుడు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభు ఎవరైతే కలిగి ఉంటారో వారే ధన్యులు. చప్పలు కొట్టండి. వారే భాగ్యవంతులు. వారికి మించినటువంటి ధన్యులు ఈ ప్రపంచంలో ఎవరో లేరు. ముఖేష్ అంబానీ గొప్పడా, మనం గొప్పడమా? మాట్లాడతలేదు. అన్నయ్య రేపు పొద్దున రీఛార్జ్ చేయడం 200 లేవు, ఆడు రీఛార్జ్ చేయడం డబ్బులు తినేస్తున్నాడా? లేదు. ముఖేష్ అంబానీ మనం ఈరోజు చచ్చిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఆయన ఎక్కడికి వెళ్తాడు? అంటే ఎవరు గొప్పడు? అది యేసయ్యను దేవుడుగా కలిగిన ధనులు. అంతే. మనకన్నా గొప్పడి ప్రపంచంలో ఎవడో లేడా? ఆమేన్. రెండు కాళ్ళు పని చేయకపోయినా నా పరుగు క్రీస్తు కోసమే. రెండు కాళ్ళు పని చేయకపోయినా నేనే యేసయ్య కోసం ఇంత కష్టపడుతుంటే, తమ్ముళ్ళు కాళ్ళు, చేతులు, చిల్లములో తెలివి, జ్ఞానము, బలము అన్నీ ఉన్నాయి. మరి యేసయ్య కోసం నువ్వేం చేస్తున్నావు? ఆలోచన చేయండి. ఎవరి కోసం బ్రతుకుదాం చెప్పలే బిడ్డ? జబ్బొచ్చి పోవచ్చు, వయసు అయిపోయి పోవచ్చు, ఈ యాక్సిడెంట్లో పోవచ్చు. ఆ జీవితం, ఆ మరణము దేవుడి దృష్టికి విలువైనది కాదు. యేసయ్య కోసం ఒక్కరోజు బ్రతికి ఒక్క ప్రసంగం చేసి చచ్చిపోయినా ఆ జీవితం విలువైందే, ఆ మరణము కూడా విలువైందే. కొట్టో గట్టిగా దేవుడికి ఉత్సాహంగా ఉండండి. మన బ్రతుకే కాదు, మన మరణం కూడా ఎలా ఉండాలి చెప్పండి? విలువైనదిగా ఉండాలి. నా ఆశ ఏంటంటే, ఇలా వాక్యం చెప్తున్నప్పుడు ఎవడోడు కోపం వచ్చి నన్ను పొడి చంపేయాలి. హతసాక్షి అయిపోయిన నా కోరిక. మనుషుల మెప్పు కోసం బ్రతకడం నాకు ఇష్టం ఉండదు. ఎవరో ఒకరు తిడతా ఉండాలి, అప్పుడే అణిగి మడిగి ఉంటాను నేను. నిజమేండి, మనుషులు కాదు మనం మెచ్చుకోవలసింది. మనం పాట పాడినా, ఆరాధన చేసినా, వాక్యం చెప్పినా మన బ్రతుకులో చూసి ఎవరు మెచ్చుకోవాలి తల్లి? అంతే. 2 కొరింథీ 10:18 ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఎవరు మెచ్చుకోవాలి? ప్రభు మెచ్చుకునేలాగా బ్రతుకుదాం. అవసరమైతే ప్రభు కోసం చెప్పలే చనిపోదాం. పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే. నిజంగా చావు మీరన్న వాళ్ళు చేస్తండి. కొంతమంది అడుగుతుంది సాయంత్రం చచ్చిపోతున్నామని. బిడ్డా, బ్రతికినా యేసయ్య కోసమే బ్రతకాలి, చనిపోయినా అంతే. యేసయ్య ఇచ్చిన జీవితం. తమ్ముడు వెళ్ళిపోడా? ఇక్కడ కూర్చోబడి దండ పెడతానా, అమాయకమైన పాటలు పాడతానా? పెట్టు, మొదలెట్టు. దేవుని స్తోత్రం. యేసయ్య ఇచ్చిన జీవితం యేసయ్య కోసమే అంకితం. చప్పలు కొట్టమంటే అలాగే చూస్తున్నారా? యేసయ్య ఇచ్చిన జీవితం. 6-8 తమ్ముడా, 6-8 లైన్ చేయి. కొంతమంది చప్పలు కొట్టమంటే ముసలోళ్ళలాగా బూర్లు వేస్తున్నారు. ఈ మూకిళ్ళు అయితే వచ్చేస్తాయి. సచ్చు దెబ్బలు కొట్టకూడదు. చెప్పాను కదా, ఉన్నంత దిల్ ఖుష్, హ్యాపీగా ఉండాలి. యేసయ్య ఇచ్చిన జీవితం యేసయ్య కోసమే అంకితం. యేసయ్య ఇచ్చిన ప్రాణము యేసయ్య సేవకే అంకితం. యేసయ్యకే అంకితం, యేసయ్య సేవకే అంకితం. యేసయ్యకే అంకితం, యేసయ్య సేవకే అంకితం. తన మహిమలో చేరు వరకు అంకితం, తన మహిమలో చేరు వరకు అంకితం. యేసయ్య ఇచ్చిన జీవితం యేసయ్య కోసమే అంకితం. దేవుడికి స్తోత్ర. ఈ జీవితం ఎవరిచ్చారా తల్లి? ఎవరి కోసం బతకాలి?
అంతే. అవునంటారా కాదంటారా? ఈ ప్రాణం ఎవరిచ్చారు? ఎవరి కోసం ఉపయోగించాలి? అది. ఇప్పుడు అమాయకమైన పాటలు పాడుతూ ఉంటాను, మీరు మాత్రం ఉత్సాహంగానే ఉండండి. 1 గంటన్నర ఫుల్ రీఛార్జ్ అయిపోదాం. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి చదివిన వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 5:5. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగండ్లు సమాధులలోను కొండలలోను. ఆగక్క, కొంతమందికి ఆ పుస్తకం దొరకలేదు. పేజీ నెంబర్ చెప్పండి తమ్ముడా. ప్రకటన గ్రంథం దాకా వెళ్ళిపోయాడు తమ్ముడా. మార్క్స్ పేజీ నెంబర్ చెప్పక్క. 34. తెలుగులో 34, ఇంగ్లీష్లో 34. హిందీ నాకు రాదు. తీసుకోండి. దొరికిందా తమ్ముడు? తీసావా? నిజం చెప్పు. నేను ఒక మాట చెప్పాలనుకుంటాను మీకు. నేను వాషింగ్ మిషన్లో అంటాను, సరి చేసి వెళ్ళిపోతాను అన్నీ. రోజు ఓ 3 అధ్యాయులు వాక్యం చదువుతాను వాళ్ళు చేయొద్దండి. రోజుకో 3 అధ్యాయులు వాక్యం చదువుతారండి అని వాళ్ళు చేయొద్దండి. సగం కదక్క, బాబాలాగనా ఫుల్. అయ్యి బాబు తమ్ముళ్ళు, ఇక్కడ కూడా ఆడవాళ్ళు ముందున్నారు. పోనీ ఇంకో మాట, రోజుకి 3 సార్లు తింటానండి. టిఫిన్ అయితే భోజనం అయితే వాళ్ళు చేయొద్దండి. బాబు మీరు మరీ నటిస్తున్నారు బ్రదర్స్. అబద్ధికులు అందరూ మండు అగ్నిగుండంలో కాలిపోతారని నిన్నే చెప్పుకున్న ప్రకటన 21:8. నా మాట అర్థమడదా? టిఫిన్ అయితే భోజనం అయితే ఓ 2 సార్లు 3 సార్లు తింటాన్న వాళ్ళు చేయొత్తమన్నాను నేను. తినరా మీరు? మరి చేయత్తవే? వీడికేమో అర్థమడదు. వీడికి నువ్వే సంగ పెద్దగారా. ఎందుకు తింటాం బ్రదరు? వెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. ఎందుకు తింటాం? అంతే. బ్రతకాలి కాబట్టి ఏంటి, బలం కావాలి కాబట్టి. తినకపోతే ఏం రాదు? బలం రాదు కాబట్టి తినాలి. ఓకే, వెరీ గుడ్. తప్పేం కాదు, పాపమేం కాదు. శరీరానికి బాగా పెడుతున్నాం, ఓకే, సూపర్, వెరీ గుడ్. మరి ఆత్మక ఆహారం ఏంటి? మరి దానికి కూడా 3 పూటలు ఎట్టాలి కదా. అయిపోయింది, ఇది అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇక్కడి నుంచి అయినా, ఈ రోజు నుంచి అయినా మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారో అన్ని అధ్యాయాలు చదవాలి. ఆమేన్. అర్థమందిరా మాట? అర్థమన్నదా? మనం రోజుకి 2 పూటలు తింటామనుకో, 2 అధ్యాయాలు చదవండి. 3 పూటలు తింటే 5 సార్లు తినేస్తే తింటారక్క. కొంతమంది ఉంటారు కసర్లు అయ్యి గ్రైండర్లు మిక్సీలు అవి ఆడుతూ ఉండాలి. మిక్సీలో ఎప్పుడును గంటకోసారి వెళ్ళి ఫ్రిడ్జ్ చూసుకుంటూ ఉంటారు. అయ్యారు కృపావరాలు అదో వరం అన్నమాట. ఓ తీర్మానం చేసుకెళ్దాం ఇక్కడి నుంచి, అంటే ఇక్కడ నుంచి టుడే ఆన్వర్డ్స్ నేను ఎన్నిసార్లు భోజనం చేస్తానో, టిఫిన్ చేస్తానో, పప్పలు తింటానో అన్ని అధ్యాయులు చదువుతానో వాళ్ళు చేసి చూపించండి. అయిపోయిన రోజులు వద్దు, ఇక్కడి నుంచి చేద్దాం. తమ్ముళ్ళు చేయొత్తండే. ఓ మాట అనుకుంటే బలంగా పడి ఉంటుంది. ఈయన ఎవరో సంగ పెద్ద ప్యాంట్ జారిపోతుందా? ఆడి పిన్నిస్ అన్ని ఎవరో బాబు నీ దాన్ని పెడతాను. వచ్చిన గాడి నుంచి అదో రకంగా ఉన్నా. నువ్వు పెళ్ళయిందా? డోకర కట్టాలా? మరి అంత బాధకున్నావేటి? ఉత్సాహంగా ఉండా. దేవుని స్తోత్ర. ఎన్నిసార్లు తింటే రోజుకి అన్ని అధ్యాయాలు చదవాలి. అప్పుడు మన ఆత్మ ఏమవుతుంది? బలపడుతుంది, బ్రతుకుతుంది. అవునా కాదు అక్క? యోహాను భక్తుడు ఏమన్నాడు? శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపచేయను. ఆత్మకు ఆహారం పెట్టాలి. ఇప్పుడు చదవండి మార్కు 5:5. వాడెల్లప్పుడును రాత్రింబగళ్ళు, అదిగో రాత్రి పగలును సమాధులలోను. ఎక్కడంట? సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. చాలు. ఈ ముక్క అండర్లైన్ చేయండి. తన్ను తాను గాయపరుచుకొనుచుండెను అనండి. మరలా చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్కడ వెనకాల ఎవరో కూట పెట్టారు. అక్కలో ఈ మీటింగ్ సాల్వ్, ఇంకా అక్కడ డోక్రా మీటింగ్ కట్టకండి. నా వైపు చూడండి, నేను మంచి పాస్టర్ గారిని కాదు. అందరూ చెప్పండి, తన్ను తాను గాయపరుచుకొనుచుండెను. ప్రపంచంలో ఎవడైనా తన్ను తాను గాయపరుచుకున్నా అంటే ఆడు మెంటలోడు అవ్వాలి, దెయ్యమట్టినోడు అవ్వాలి, పిచ్చోడన్నా అవ్వాలి. అంతే కదా అక్క? మాట్లాడరా? మంచోడైతే ఎవడైనా తన్ను తాను గాయపరుచుకుంటాడా?
చెప్పండి తమ్ముళ్ళు, గాయపరుచుకుంటారా? మీ అయ్యగారు చెప్పాను రాత్రి, ఆయన గైడ్ టెస్ట్ అన్ని ఇస్తాను మీకు, చూసి రాసేయండి అంటే ఆయన ఫాలో అయిపోండి. మీకు కాన్వెంట్లో బాలులో పేస్తాడు ఆయన మిమ్మల్ని. బిడ్డా, ఆడు తన్ను తాను ఎందుకు గాయపరుచుకున్నాడంటే ఆడికి ఏం పట్టేసింది చెప్పాలి. ఎన్ని దెయ్యాలు? 6,000. సేన అంటే 6,000 దెయ్యాలు పట్టినాయి. అందుకే ఆడు తన్ను తాను ఏం చేసుకుంటున్నాడో, తన దేహాన్ని ఏం చేసుకుంటున్నాడో మీరు పూర్తి చేయాలి. తన దేహాన్ని ఏం చేసుకుంటున్నాడో గాయపరుచుకుంటున్నాడు. తన జీవితాన్ని, తన బ్రతుకుని. ఇలాగ తన్ను తాను ఎవరైనా గాయపరుచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పట్టినట్టు తెలుసా? దెయ్యం పట్టినట్టు. కొంతమంది అంటారు, వాళ్ళు ఎవరో నన్ను ప్రేమించలేదని కోసేసుకుంటాను. కరెక్ట్ అవుతారు, ఎక్కడెక్కడ పొడి చేసుకుంటాను, ఏలాడేస్తాను, దేనికి? లేకపోతే ఏదో తాగేస్తాను. నిన్ను నువ్వు గాయపరుచుకున్నావంటే నీకు దెయ్యం పట్టేసింది. మనం ఎవరి కోసమో మనల్ని గాయపరుచుకోకూడదు. మన దేహం అనేది దేవుని ఆలయం. మన దేహం ఏంటి? దాన్ని పాడు చేయకూడదు. అవునంటారా కాదంటారా? కానీ దేహం అనే ఆలయంలోకి ముందేసావనుకోండి, మొత్తు నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకున్నట్టు. గంజా వేసావనుకోండి, నీ దేహాన్ని చెప్పాలే నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఇంకేవో ఉంటాయి కదా, విస్కీ, బ్రాందీ, రమ్ము, గుట్కా, మట్కా, కైని, జరదా, ఇవేమైనా తీసుకుని నీ దేహాన్ని, నీ దేహం అనే ఆలయాన్ని నువ్వే పాడు చేసుకుని నీ జీవితాన్ని నీకు నువ్వే నాశనం చేసుకున్నావంటే నీకు కూడా ఏం పట్టేసింది? అదనమాట. తెలిసి కూడా కొంతమంది తన జీవితాన్ని తామే నాశనము చేసుకుంటున్నారని యోధా పత్రిక 15వ వచనంలో ఉంటుంది. చదవండి ఆ మాట కూడా. యోధా రాసిన పత్రిక లాస్ట్ నుంచి 2వ పుస్తకం, ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది తమ్ముడా. యోధా రాసిన పత్రిక 15వ వచనం, 70వ అధ్యాయం. అంతేనా? ఉన్నాయన్ని అధ్యాయులు? ఎన్ని అధ్యాయులు ఉన్నాయి? ఒక అధ్యాయమే. 15వ వచనం, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన. 10వ వచనం చదువు. 10వ వచనం చదువు. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి, ఈ మాటే కావాలి. ఎక్కడి నుంచి చదవండి. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించు వారై వివేక శూన్యములకు. ఇక్కడి నుంచి అండర్లైన్ చేయండి. వివేక శూన్యములకు మృగముల వలె. ఎవరి వలె? వేటిని స్వాభావికముగా ఎరుగుదురో. కంగారు పడకక్క. వివేక శూన్యముల వలె, మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో. అంటే తెలుసు ఏం తింటే దేహం పాడైపోద్దో. 10వ వచనం చెల్లి, యోధా పత్రిక 10వ వచనం. అక్క చెల్లె, ఆ 2వ లైన్ నా వైపు చూడు. నేను డాక్టర్ బాబు పాస్టర్ గారిని. స్వాభావికముగా ఎరుగుదురు. ఇలా తెలుసు, మంచేదో తెలుసు, చెడేదో తెలుసు. ఏం తింటే పాడైపోతాము, ఏం తాగితే పాడైపోతాము, ఏం చేస్తాము స్వాభావికముగా ఎరిగి కూడా వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకుంటున్నారు. అక్కడ 5:5లో ఏముంది? తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. ఇక్కడ 10వ వచనంలో ఏముంది? తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారు. తమ్ముడు వినాలే, మందు తాగితే ఆరోగ్యం నాశనం అవుతుందా అవదా? దిమ్మా ఖరాబ్ అవుతుందా అవదా? బ్రతుకు పాడవుతుందా అవదా? జీవితం నాశనం అవుతుందా అవదా? డబ్బు నాశనం అవుతుందా అవదా? మాట్లాడలేదు మీరు. ఏం తాగితే? మందు తాగితే. గంజా తీసుకుంటే జీవితము తెలుసా తెలదా? అందరికీ. గంజా తీసుకుంటే జీవితం నాశనం అవుతుంది అందరికీ తెలుసు, స్వాభావికముగా అందరికీ ఎరుగుదురు. అయినా కొంతమంది తెలుసు కూడా తమ్ముడు తామును గాయపరుచుకుంటున్నారు, తమ్ముడు తాము నాశనము చేసుకుంటున్నారు. ఈ కోటాలు ఎందుకు తెలుసా? ఈ మీటింగ్ ఎందుకు తెలుసా? అయ్యగారికి ఖాళీ లేక కాదు. అయ్యగారు నెంబర్ 1 స్పీకరు. ఈ సంక్రాంతి సీజన్లో డేట్లు ఖాళీగా పెట్టుకుంటే బడా వాళ్ళందరూ కేకేస్తారు.
కొంచెం తులమో ఫలమో కానుకొస్తుంది అక్క, అవునంటారా కాదంటారా? మీరు మాట్లాడతలేదు మీరు. అయినా పక్కన పెట్టి త్యాగపూరితంగా ఒక కమిట్మెంట్తో ఇంతకు ఏర్పాటు చేశారు. తమ్మును తాము నాశనము చేసుకుంటున్న వారి జీవితాలు బాగుపడాలనే. ఆమె తెలిసి 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 స్వాభావికముగా ఎరిగి ఏండి తాగుతున్న వాడు ఉన్నారు, తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, అవునా కదా? చుట్టా బీడి సిగరెట్లు కాలుస్తున్న వారు ఉన్నారు, అవేవో ఉంటాయి అవి నవ్వులుతున్న వారు ఉన్నారు. లేదా తాగుడు అనేది చాలా ప్రమాదం, జీవితాలు నాశనం చేస్తుంది. అమ్మో దీనికి దండము, ఇది తాగితే నీ అమ్మ గండము. తమ్ముడు చప్పలు కొట్టలే. అమ్మో దీనికి దండము, ఇది తాగితే నీ అమ్మ గండము. అమ్మో దీనికి దండము, ఇది తాగితే నీ అమ్మ గండము. కూలోడు కడుపుకి కన్నము వేసిన, కూలోడి కడుపుకి కన్నము వేసిన సర్కారు సారకు సల్లాము కొట్టాలి. అమ్మో అమ్మో దీనికి దండము, ఇది తాగితే నీ అమ్మ గండము. ఇది తాగితే యమగండం, నాశనం అయిపోతాం. తమ్ముడా అంటున్నారా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా? సన్నగున్నవరా, కొంచెం పుచ్చుకో లావు అవుతావు అన్నారా? బీరు చెప్తున్నారు ఎవరన్నా? ఎవడన్నా బలవంతం చేస్తున్నాడా? రోజు తాగితే మేటరా 31కే ఒకసారి అంటున్నారా? తాకండే, జీవితాలు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. నీకు నువ్వే నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్టు. తాగితే ఏమవుతుంది తెలుసా? పేగుళ్ళు కుళ్ళిపోయి లివరేమో లీక్ అయిపోయే, పేగుళ్ళు కుళ్ళిపోయి లివరేమో లీక్ అయిపోయే, ఊపిరితిత్తులు ఉప్పే గుండెమో ఎండిపోయే. నా పాట కాదు, మాట భావం తీసుకోండి. పాట మనకేం రాదు తమ్ముడా, మనకే ఆ స్కేలు బద్దలు ఏం మనకే తెలవో. భావం భావం. తాగితే ఏం పాడైపోతాయి అంటే పేగులు ఉళ్ళిపోతాయి, ఊపిరితిత్తులు ఉబ్బిపోతాయి, గుండె ఎండిపోద్ది, కళ్ళల్లో కాంతులు ఆరి, కళ్ళల్లో సావు కళ్ళు వస్తుంది. ఏం తాగితే? తాగుతున్నారా చెల్లె? ఎవరు అడగలేదా? సరదాగా తాగుదామా గదిలో? తమ్ముడా ఎప్పుడన్నా ఇప్పుడు దాకా నేను ఒకసారి కూడా దాని జోలికి వెళ్ళాలంటే చేస్తండి. బీరు కానీ, కొల్లు కానీ, సారా కానీ. అబద్ధాలు చెప్పండి దేవుడు కూడానే. ఇప్పుడు తాగమని అడుగుతున్నారా మిమ్మల్ని? సిగరెట్ కాల్చారా? బీడి, గంజాయి, కైని, గుట్కా, మట్కా. బిడ్డా ఇవేమి తీసుకున్నా నీ జీవితాన్ని కిందించండి, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్టు. ఇవి తాగకూడదు, మనం ఇవి తినకూడదు. ఇలాగ తమ జీవితాన్ని తామే నాశనము చేసుకున్నారంటే అర్థం ఏంటంటే అది దెయ్యం పట్టేసింది. ఏం పట్టేసింది? మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. మార్కు 5:5కి వచ్చేస్తే వాడు తన్ను తాను రాళ్లతో ఏం చేసుకుంటాడంట? గాయపరుచుకుంటున్నాడు. అంతేకాదు ఏంటంటే చీకట్లో ఉంటున్నాడు, కొండల్లో ఉంటున్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు. ఏండి ఇల్లు ఉంది కదా, ఇంట్లో ఉంటున్నాడా? మాట్లాడలేదు మీరు. చీకటే ఇష్టమా వెలుగిష్టమా మీకు? కొంతమంది ఇంట్లో ఉండరు, ఎక్కడ ఉంటారో? చీకట్లో ఉంటారు, సందుల్లో ఉంటారు, గొంతుల్లో ఉంటారు. అవునంటారా కాదంటారా? ఇలా చీకట్లోను సందుల్లోను సమాధుల్లో ఉన్నవాడు ఎందుకుంటాడు అలాగా? మీలో కూడా ఎవరైనా లైట్లు ఆరిపేసిన తర్వాత వెలుగుతోతల్లాగా ఇందులో లైట్లు ఆరిపేస్తారు, దుప్పట్లోంచి వెలుగు వస్తుంది. ఇది వెలుగు దోతేమనుకుంటాం, కాదు ఇంట్లో దోతే. లైట్ వెళుతుంది. అమ్మా నాన్న నిద్రపోయారు అనుకుని వీడు దుప్పటి ముసికేసి మొదలెట్టేద్ది సీటింగ్. ఇంతగా అమ్మను కాదు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. చీకట్లో తిరిగేవాడు, సందుల్లో తిరిగేవాడు బైబిల్లో ఒక ఉన్నాడు. సొలొమోను మహారాజ్ చెప్పాడు. ఆడి గురించి కాసేపు చెప్పనా 2 మాటలు? మీరు ఊను అనరా బాబు, మీ దండం పెడతానా? కోడి పందులు కానీ ఫోన్ చేశారా? ఫోన్ వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉంది, వెళ్దామా? బెమ్మ తట్టున్నాడు మా వాడికి. ఊ అంటాడా? ఊ అన్నావా? చంపేస్తాను జాగ్రత్త.
7:7 సామెతల గ్రంథం 7వ అధ్యాయం నుంచి 7వ వచనం దాకా తీసుకోండి. అది కొద్దిసేపు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం. నా మాటలు అనుకుంటారు మీరు, బైబిల్లో మాటలు చెప్తాను మీకు. జ్ఞానం లేని వారి మధ్యను, జ్ఞానము లేని వారి మధ్య, యవనుల మధ్యను, యవ్వనుల మధ్య బుద్ధి లేని పడుచువాడొకడు. ఎవడంటాడు? బుద్ధి లేని పడుచువాడు. సామెతలు 7:7 తమ్ముడా. బుద్ధి లేని పడుచువాడొకడు. యవనస్తుడు, యంగ్స్టార్స్. ఆడు కూడా యంగ్స్టార్ అంట, కాకపోతే ఆడికి ఏం లేదు, బుద్ధి లేదు. చెప్పడానికి ఆడికి ఏం లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేని పడుచువాడు అక్కడు నాకు కనపడింది. సొలొమోను మహారాజు కిటికీలో నుంచి చూస్తుంటే కనపడ్డాడంట. తమ్ముడా నా వైపు చూడండి. మనోడు బాధ ఏంటి? వెనక్కి తిరిగిన తమ్ముడి పేరు ఏంటి తమ్ముడా? ఏం కావాలి? పెన్నా, పుస్తకమా? మరి నా వైపు చూడు. రిఫరెన్సా? సామెతలు 7:7. ఓకేనా? రైట్, చదవండి అక్క. జ్ఞానం లేని వారి మధ్యను, జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను, బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. ఎవడంటాడు? బుద్ధి లేని పడుచువాడు. బుద్ధి లేని పడుచువాడు. ఈ బుద్ధి లేని ఎక్కడ తిరుగుతాడు? తర్వాత మాటలు చెప్తున్నాడు అక్కడ. చదవండి అక్క. సంధ్య వేళ, అదిగో చీకటి అయితే, ప్రొద్దు కృంగిన తర్వాత, పొద్దుకూగితే, చిమ్మ చీకటి గల రాత్రి వేళ, ఎక్కడ చిమ్మ చీకటి అయితే, రాత్రి అయితే, వాడు జార స్త్రీ సందు దగ్గర, సందు. అక్కడాడు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో వాడు చీకట్లోకి ఎందుకు వెళ్ళిపోయాడు? దెయ్యం పట్టేసినాడు. ఈడు చీకటి సందులు ఎందుకు తిరుగుతున్నాడు? ఈడు బుద్ధి లేనివాడు. ఆడు దెయ్యం పట్టేసినాడు. నా మాట కాదు, మహాజ్ఞాని సొలొమోను మహారాజు చెప్తున్నాడు. బుద్ధి లేని వాళ్ళంట చీకట్లో ఎప్పుడు ఇంటికాడ ఉండరంట. బుద్ధి లేని వాళ్ళంట ఇంట్లో పడి ఉండరంట, వెలుగులో ఉండరంట, సందుల్లో తిరుగుతారంట. అవి మళ్ళీ మామూలు సందులో కదంట, జారా స్త్రీ ఉండి సందు దగ్గర. అమ్మా నా వైపు చూడండి తల్లి, ఏ సందులో తిరుగుతారు? సాయంకాలం అయినప్పటికీ ఇంట్లో ఎత్తుకుంటలేదు నువ్వు. మీ ఊరు మాట కదా తమ్ముడు. కొన్ని ఊర్లోనూ ఏంటి పొద్దున్నే స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులకి ఈడే వచ్చేస్తాడు రోడ్డు మీదకే. మా ఇల్లు రోడ్డు పక్కనే. ఈడే దగ్గరుండి బస్సు, కాలేజీ బస్సులు, స్కూల్ బస్సులు అన్నీ ఎక్కించి అప్పుడు మామిడి వెళ్తాడు. మళ్ళీ సాయంకాలం అయినప్పటికీ హై స్కూల్ వదిలే టయానికి, కాలేజీ వదిలే టయానికి మళ్ళీ ఈడే వచ్చేస్తాడు. ఈడు కొడుక అచ్చుకొక్క? అర్థమవుతుందా? కుక్క, అచ్చుకొక్క అంటున్నాను అంతే. మీ అమ్మ నాన్న నేను ఎందుకు కన్నారు బాబు? వాళ్ళకి కాపలా ఉంటాక మాట్లాడతలేదు మీరు. తమ్ముడా మీ ఊర్లో ఉన్నారా? బస్సు వస్తే రోడ్డు మీదకి వెళ్ళిపోయేవాళ్ళు. మీరు మాట్లాడతలేదా? ఎవరో వంటమేట అని నేనే చాలా మందిని ఎక్కించానంటే చూద్దాం. మీరు టాటా చెప్తున్నారా వాళ్ళకే అంటున్నారా? జాగ్రత్త. వీళ్ళందరూ ఒక లిస్ట్ ఎట్టాడు దేవుడు. బుద్ధి లేని వాళ్ళు అంటే వీళ్ళు. ఎవరంటే వాళ్ళు? బుద్ధి లేని వాళ్ళు. చీకటి అయితేనంట సందుల్లో తిరుగుతారంట. ఏ సందుల్లో? జార స్త్రీలు ఉండే సందుల్లో, వేశ్యలు ఉండే సందుల్లో, వ్యభిచారులు ఉండే సందుల్లో తిరుగుతాడంట. అక్కడ ఒక సైతానికి ఆశ కూర్చుంటుందంట. ఆ సైతాను మోకం ఎటువంటిదని తెలుసా తమ్ముడా? పెళ్ళయింది, భర్త ఉన్నాడు. భర్త ఉండి కూడా ఏంటి అతను క్యాంప్ వెళ్ళిపోయిన తర్వాత ఈ బాబు కోసం రోడ్డు మీదకి వచ్చి గిరగ తిరిగేస్తుందంట. మన భాష చెప్పాలంటే ఆంటీ. ఎవరో చెప్పంటారా? మీ దండం పెడతానా? ఆంటీ గారు పెళ్ళయిందా అవలేదా? మీకు చూపిస్తానా వచ్చినండి. పెళ్ళయింది. మళ్ళీ భక్తి పర్రాలు. ఏ పర్రాలు? ప్రార్థన కూడా వెళ్తుందంట. కానీ ఆ పూజ అయిపోగానే, ఆరాధన అయిపోగానే ఇటువంటి వాళ్ళ కోసం తిరుగుతుందంట. ఈవిడ కాళ్ళు ఇంట్లో ఉండమంట. ప్రతి సందులోని ఈవిడే ఉంటుందంట, సంతలోని ఈవిడే ఉంటుందంట, వీధుల్లోని ఈవిడే ఉంటుందంట. ఆ మాటలన్నీ బైబిల్లో ఉంటాయి. నేను చూపిస్తాను మీ తర్వాత. ఇప్పుడు అంటే ఆ పిల్లోడు రాగానే అంటుంది, అయ్యి బాబు నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు వస్తావరావని కంగారు పడిపోయి ఏమొచ్చేద్దని అందంట. ఏంటి దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఈ పనులు చేయొచ్చా? మన అన్యుల జోలికి వెళ్తలేదు. ఆ గొడవ రండి మనకి. మన దీపం మనం చక్కబెట్టుకుందాం, మన ఇల్లు మనం చక్కబెట్టుకుందాం. చేయొచ్చా? ఇక్కడ చాలామంది ఉన్నారు పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు ఈ లోకంలో. ఆవిడేమో ఆంటీ గారు పెళ్ళయింది, భర్త ఉన్నాడు. పైగా ఆయన ఎంత మంచోడంటే నా భార్య రాణిలాగా బ్రతకాలి, గొప్పగా ఉండాలి, ఏ కష్టం రాకూడదని ఏంటి క్యాంప్ వెళ్ళిపోయి కష్టపడుతున్నాడు. ఆవిడ ఫోన్ పేలో ఏం కావాలో డబ్బులు వేసాడు, కొట్టుగాడు ఏం కావాలో తెచ్చుకుంటాక అన్ని ఏర్పాట్లు చేశాడు. ఎండ దెబ్బ, వడదెబ్బ, మంచు దెబ్బ తగలకుండా హాయిగా బతికమ్మా అంటే ఈ పనికి మాలింది, సిగ్గు మాలింది. ఆ పేరు కూడా బైబిల్లో ఉంటాయి. ఈ సిగ్గు మాలింది వీడి కోసం తిరుగుతుంది. వీడి పెళ్ళయిందా? మాట్లాడతలేదు మీరు. మీ తర్వాత 7వ అధ్యాయం చదువుకుంటే అన్ని మాటలు ఇక్కడే ఉంటాయి.
ప్రార్థనకి వెళ్తుందంట, పాపిష్టి పనులు చేస్తుందంట. ఆ మాటలు మీరు చూపిస్తాను చూడండి, 14వ వచనం చదవండి. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటుని, నేడు నా మొక్కుబడులు చెల్లించి. రే బాబా, ఇప్పుడే మొక్కుబడులు చెల్లించి వచ్చేసాను. ప్రార్థనకి వెళ్ళింది, ప్రార్థన అయిపోయాక పాపిష్టి పనులు. మనోళ్ళు ప్రార్థనకు వస్తారు ఆదివారం, ఏంటి మధ్యాహ్నం నుంచి సెలరీ అయిపోతారు, సాయంకాలం సెలరీ అయిపోతారు. లేరా ఇటువంటి వాళ్ళు? మాట్లాడతలేదు మీరు? ప్రార్థనకు వచ్చేస్తారు, సాక్ష్యం చెప్తారు, మృతి మీద ముసుకేసుకుని. మరి మీ అందరికి వందనాలండి, అయ్యగారు పంగనామాలండి. మాకు నేను దేవదూతనండి, దేవుని పెట్టనండి. బయటికి వెళ్తే చేసేది అక్రమ సంబంధాలు. లేరా? ఓ పెళ్లి కానివాడు ఒక పెళ్ళి అయిన ఆవిడతో సంబంధం ఏంటి అంటే పెళ్ళికి ముందెట్టుకోమనా? అలాగ అర్థం చేసుకోకండి, అది తప్పిది. పైగా ఇవి ఇంట్లో ఉండదంటండి, ఎక్కడ తిరుగుతుందంట? ఆ మాటలు కూడా చెప్తాను చూడండి. 11వ వచనం. అది వాణ్ణి పట్టుకొని ముద్దు. 11వ వచనం అక్క. అది పబ్బులు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది. ఇంట్లో ఉండదు ఇవిడి, దాని స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటది, గిరగిరగిరగిరగ తిరుగుతూ ఉంటదంట. దాని పాదములు దాని ఇంట నిలువవు. ఇంట ఉండవంట. ఆడికి ఇంట్లో ఉండవు కాళ్ళు, దీనికి ఇంట్లో ఉండవు. తమ్ముడా, ఇది కట్టేనంటారా? పైగా అంటుందే, నువ్వేం కంగారు పడకో అని చెప్పి ఆడికి ముద్దెట్టి ఆడింకా దడపడుతుంటే, నువ్వు కంగారు పడకో, మా ఆయన ఇంటికాడ లేడు, పురుషుడు ఇంట లేడు, ఆడి డబ్బు సంచెట్టుకుని పోయాడు దుబాయ్, చెన్నై, హైదరాబాదు. రా, ఆయనే కొన్నాడు మంచం, మంచి బెడ్ సీట్లు వేసాను, మంచి సెంటు కొట్టాను, అక్కడ అన్నీ ఉంటాయి. తమ్ముడే, నా మాట్లాడుకుంటారు మీరు? ఇప్పుడు రండి బాబు, మళ్ళీ ఏం నా మాట్లాడుకుంటారు? మీ బైబిల్ చూపిస్తాను చూడండి. సామెత్ర గ్రంథం 7వ అధ్యాయము, సామెత్ర గ్రంథం 7వ అధ్యాయం 16 నుంచి. నా మంచం మీద రత్న కంబళ్లను. నీ బావుగారు 9. నా మంచం మీద అంటే ఆడు చచ్చిపోయాడు అక్కడ ఎండలో. ఎవరి మంచం అంట? భార్య మంచం మీదకి ఎవరు వెళ్ళాలి? ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. పరాయి పురుషులు వెళ్ళొచ్చా? మరి ఎవరికి ఎక్కేస్తుంది చెప్పాలా? 1 రూపాయలు మాట చెప్పిన తమ్ముడా, అక్క, ఓ భార్య ఒక భర్తకి, ఓ భర్త ఒక భార్యకి, లేదా ఒక పురుషుడు ఒక స్త్రీకి, ఒక స్త్రీకి అండ్ ఒక స్త్రీ పురుషుడికి ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటి చెప్పనా? పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు నువ్వు చెప్పాలి, ఇప్పుడు దాకా నాకు పురుషుడి స్పర్శ తెలియదు, నా దేహం నీకు అంకితం అని చెప్తా చూసారా? అదే అన్నిటికన్నా భర్తకి ఇచ్చే గొప్ప విలువైన బహుమానం. మంచోడది కట్టుకూడదు మీరు. అలాగే భర్త కూడా, ఇప్పుడు దాకా నాకే స్త్రీ స్పర్శ తెలియదు, ఫస్ట్ టైం నా తను నీతోనే పంచుకున్నా అని చెప్తారు చూసారా? అదే ఒక పురుషుడు ఒక స్త్రీకి, అంటే ఒక భర్త భార్యకి ఇచ్చే అత్యంత విలువైన కానుక. అవునంటారా కాదంటారా? కాపాడుకోవాలి. మన క్యారెక్టర్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇట్స్ మీన్ శీలం. చెప్పగలమా మనం? పవిత్రంగా ఉన్నామా? వీడు పెళ్ళి అయ్యింది, ఆడు పెళ్ళి కానివాడు ఎక్కడ తిరుగుతాడంట? సాయంతే సందుల్లో. ఏ సందుల్లో? జార స్త్రీ ఉండే సందుల్లో. అక్కడ నీకు ఏం పని తమ్ముడా? చీకట్లో ఏం పని మనకి? సాయంకాలం చీకట్లో ఏం పని తమ్ముడా? బస్సులు వచ్చేటైనా ఏం పని మనకే? కాలేజీ బస్సు వచ్చినప్పుడు అక్కడ రోడ్డు మీద నీకు ఏం పని? లేరా ఇటువంటి వాళ్ళు? తమ్ముడు అనుకుంటున్నారో, ఈయన ఎవరో మా ఊరు వచ్చినట్టున్నాడో, ఎవడో చెప్పేసాడు నా గురించి మొత్తం, నా పుస్తకం అంతా చదివేస్తాడు. ఇక్కడ నీ పుస్తకం కాదురా బాబు, చాలా మంది పుస్తకాలు ఇవే. మీ ఊరు మాట కదా తమ్ముడు, పని మా ఊరు మాట వేసుకో. అప్పుడు దాకా ఇంట్లో అక్కడ తిరుగుతారు, కాలేజీ బస్సు వచ్చి టైంకి వచ్చేస్తారు రోడ్డు మీదకి. మా ఊర్లో 2-3 ఉన్నారు అయ్యగారు. ఏ ఇంట్లో ఆడపిల్ల ఉంది, ఏ ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీ ఉంది, ఏ ఇంట్లో మొగుడు చచ్చిపోయింది ఉంది, ఏ ఇంట్లో పెళ్ళి ఉంది, ఏ ఇంట్లో భర్త విదేశం వెళ్ళిపోతుందని డేటా మొత్తం ఆడ దగ్గర ఉంటుంది. ఆడు మంచోడా పోకరా? కొద్ది ఘాటుగా ఉంటాయి తమ్ముడా. నా పేరు డాక్టర్ బాబు. మరి డాక్టర్ బాబు అంటే కోత కుట్లు ఆపరేషను అంత గట్టిగానే ఉంటాయి. మొత్తు దిగిపోయి అర్థమవుతుంది బాధ. ప్రస్తుతం కోత మొదలెట్టాం, ఇక కుట్లు కూడా వేయాలి. అర్థమవుతుంది తమ్ముడా. పెళ్ళయింది, ప్రార్థనకి వెళ్తుంది, ఆవిడే చెప్తుంది సమాధాన బళ్ళు అర్పించి వచ్చానంటుంది. ప్రార్థనకి వెళ్తున్న వాళ్ళు చాలామంది పాపం చేయట్లేదా? అప్పుడు నీ వల్ల నా వల్ల ఎవరికి అవమానం? మనం ప్రార్థనకి వెళ్తూ బయటికి వెళ్ళి సిగరెట్ తాగితే ఎవరికి అవమానం?
ఆడు ప్రార్థనకి వెళ్తాడు సిగరెట్లు తాగుతున్నాడు రా అంటారు, అంటే ఎవరికి అవమానం? ఆడు ప్రార్థనకి వెళ్తాడు రా బీరు తాగుతున్నాడు రా అంటారు, అంటే ఎవరికి అవమానం? ఆ పిల్ల ప్రార్థనకి వెళ్తుంది, 2 బాయ్ ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ చేస్తుంది, 2 సిమ్లు మెయింటెనెన్స్ చేస్తుంది, అంటే ఎవరికి అవమానం? అంటే నీ వల్ల దేవుడికి అవమానం రావాలా మహిమ రావాలా? మానుకో. అటువంటి ఏమన్నా కలెక్షన్ ఉంటే ఈ పూట కట్ చేసేసుకో. అండి ఆడిని వల్ల వేసుకుంది ఎవడనే? ఓ పెళ్లి కానివ్వండి, ఈవిడికి పెళ్ళైన ఆంటీకి కుర్రోడికి అక్రమ సంబంధాలు. ఈరోజు వార్తలు కొట్టండి, నెట్లో కొట్టండి, ఎక్కువైపోయినాయి. ఏవి? అక్రమ సంబంధాలు, అపవిత్రమైన పనులు ఎక్కువైపోయినాయి. పైగా వేరే దాని గురించి మనం చెప్పుకోపోదు. వీడు ప్రార్థనకి వెళ్ళావిడి సమాధాన బలు అర్పించి వచ్చానంటే మళ్ళీ పాపిష్టి పనికి. అక్కడ ఉందా? చదవలేదు ఇందాక మీరు? చేయొచ్చు తమ్ముడా? మనం ప్రార్థనకు వస్తూ పనికి మాలిన పని చేయొచ్చా? మాట్లాడతలేదు మీరు. మనం ప్రార్థనకు వస్తూ బోకర పనులు చేయొచ్చా? కొంతమంది ప్రేమించరు కానీ వీళ్ళకి బోకర పనులు చేస్తారు, అంటే వీళ్ళకి అందిస్తూ ఉంటారు. మీ ఊరు మాట కదా అక్క తమ్ముడు, ఇప్పుడు నాకు కథ చెప్పన. పోనీ నేను చదువుకున్నాను, ఎంఎస్సి బీఈడి చేశాను, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అండి ఆళ్ళు ప్రేమించుకుంటే నాకు అవసరమా? మీరు దండం పెడతాను బాబు, మీరు బిగిసిపోకండి, గంటకోసారి చెప్పండి, అవసరమా? నేను కవితలు రాస్తాను, కవిని. అందరి ప్రేమకి కవితలు ఎవడం అంటే నేను, ప్రేమ ఆల్దే. ఒకప్పుడు బోకర పనులు చేశాను నేను, నా బ్రతుకు మారింది ఇప్పుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆడేం చేశాడు? ఎస్ఐ కూతురుని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ఆడు రాసుకోకుండా లెటర్ నన్ను రాయమన్నాడు, ఎందుకని నువ్వు కవితలు బాగా రాస్తారా, నీ లెటర్ అంటే పడిపోద్దని. మనమేమో ఉబ్బిపోయి రాసేసాను. ఇవే బోకర పనులు అంటే తమ్ముడా, అంటే మీరంటే ఓపెన్ అవుతుంది, నేను ఓపెన్ అయ్యాను. చేయొచ్చు అయ్యి. ఇప్పుడు ఏం తేడా పోతాడు, పారిపోతాడు. కాళ్ళు ఉన్నాయి, నాకు కాళ్ళు ఉన్నాయా? అయ్యగారు కుదురుగా చదువుకోవద్దు నేను, ఇటువంటి బోకర పనులు చేయొచ్చా? మా అమ్మ బాబు ఎందుకు పంపించారు కాలేజీకి? ఇప్పుడు ప్రిన్సిపాల్ దొరికితే డెబ్బారు చేసేస్తే ఇంటికి పంపేస్తే ఆడు బాగానే ఉంటాడు. అర్థమవుతుందా? ఆడు ఎవరికి రాయమన్నాడా? పైగా మా వాళ్ళు అంటారా, అదే సినిమా వచ్చింది ఆ ఎస్ఐ కూతుర్లకి యాక్ట్ చేస్తున్నారండి వీళ్ళందరూ, నటిస్తున్నారు. వెదరా వీళ్ళందరూ ఉత్తమ విద్యార్థిలాగా, అమూల్ బేబీలాగా, సినిమాలా డైలాగులా. అయ్యి బాబోయ్, అంత నటించకుండా బాబు తల్లి, వేషధారులు పరలోకం వెళ్ళరు. ఆ డైలాగ్ చెప్పి నా చేత రాయించేసాడు చెల్లె, ఇచ్చేసాడు లెటర్ అట్టుకెళ్ళి. ఆ పిల్ల ఏంటంటే ఆ లెటర్ తీసుకుని గబగబా వెళ్ళిపోయింది ప్రిన్సిపాల్ దగ్గరికి. ఇప్పుడు అందరూ రైటింగ్ ఎవడదే, అందులో కవితలు ఎవడి? ఇప్పుడు తేడా వస్తే ఎవడికి ఎక్కేస్తాడా? నాకు అవసరమా చెల్లి ఈ బోకర పనులు? నీకు అవసరమా ఈ బోకర పనులు? ఆడు అది ప్రేమించుకోవడానికి నువ్వెందుకు బోకర పనులు చేస్తున్నా? వస్తున్నాడు చూస్తున్నాడు చేతనావా? మొన్న అడుగుతున్నాడు ఆడు నిన్ను, రే మొన్న అడుగుతుందిరా మీ లవరో ఏ బోకర పనులు అంటే, నీకు ఈ మాట చెప్పమందిరా, మంగళవారం వస్తుందంట ఇడదోలు, రాజమండ్రి, కాకినాడ, పెట్టాపురం. ఏం పనులు ఇవి చేయొచ్చా? వీడు ప్రార్థనకి వెళ్తుంది కదా, ఆ తమ్ముడు అనుకున్నాడు, ఆ కథ మధ్యలో ఆపేసాడు అని, అది ఏమైందో చెప్పాడు సూత్రుడు. అది ఏమైందో చెప్పాడు సూత్రుడు మనవాడు. మన వాక్యానికి టైం సరిపోదని మళ్ళీ వచ్చేది వెనక్కి, అది చాలా పెద్ద కథ, ఓ 2-3 నిమిషాలు ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా వాక్యం చెప్పనా, ముక్క చెప్పనా? మీ వాళ్ళందరూ దగ్గర ముందే చెప్పు బాబా అన్నట్టు చూస్తున్నారు. అక్కడ టైం అయిపోయింది, అది మధ్యలో ఆగిపోయింది. కథ ఏమైందని, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిందని, ఎంతకన్నా మీకు అనేది చెప్పానా? ఆడు చూడు చెప్పే బాబా, వాక్యం అంటే మా దగ్గర చెప్తాడు కానీ ఆ మొక్క చెప్పి వెళ్ళి చచ్చిపోలేదన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళిపోతే వీడికి కంగారు పడిపోతాడు, రే మన టీసీ ఇచ్చేస్తారో, డెబ్బారు చేసేస్తారో, మన బతికింటికి వెళ్ళిపోతే నువ్వు హాస్టల్లో ఉన్న బయటకి ఇంటేస్తారో, నీకు కూడెట్టరో. బిడ్డా నువ్వు కంగారు పడకరా, ప్రిన్సిపల్ కాకైతే కింద అడిపోయింది పేపరు, తీసి ఇచ్చానని చెప్పు అని చెప్తే ఆడంటాడా, తీసి చెప్తాను కరెక్టే, అందులో ఏముంటుంది మ్యాటరు. నేను అన్నాను, నువ్వు ఇటువంటి అని తెలిసే అసలు లెటర్ లోపలెట్టి తెల్ల పేపర్ మడతెట్టి ఇచ్చాను రా, అది పెట్టుకెళ్ళి బల్ల మీద పెట్టేమన్నాను కదా,
ఆ పిల్ల బలమేటగానే ఏం చేసింది, తీసుకుని పట్టుకుపోయింది ప్రిన్సిపల్ దగ్గరికి. అలాంటప్పుడు ఇష్టం లేదని అర్థం. ఇష్టం ఉంటే ఎక్కడ పెడుతుంది, బ్యాగ్లో పెడుతుంది. బ్యాగ్లో పెడితే అప్పుడు ఒరిజినల్ ఇవ్వాలని లోపల పెట్టాను రా, అది తెల్ల పేపరే. కంగారు పడినప్పటికి అమ్మయ్యమ్మ బాబోయ్. మనకి ఇన్ని తెలివితేటలు ఉంటే ప్రిన్సిపాల్కి ఎన్ని తెలివితేటలు ఉంటాయి. ఏనయ్యా కేకేహెడ్ ప్రిన్సిపల్ ఎవరినే, ఆడు నా ఫ్రెండ్ అని. ఆడు వెళ్ళాడు, రా లవ్ లెటర్ ఇచ్చా అంటే ఏంటి అంటే, కాదండి ఆ బెంచ్ కాడ పేపర్ పడిపోయింటే ఆపేద్దాం నాకు పెట్టాను టేబుల్ మీద, కావాలితే చూడండి అన్నాడు. ఆడి ధైర్యం వచ్చేసింది. మ్యాటర్ చెప్పాను కదా, అందులో ఏమీ లేదు, తెల్ల పేపర్. ఓపెన్ చూస్తే ప్రిన్సిపాల్కి మతి లేదు, ఆ పిల్లకి మతి లేదు. అందులో ఏముంది, తెల్ల పేపర్. ఏంటి మనకి ఇన్ని తెలియదంటే ప్రిన్సిపాల్ తిరుగుతాడు ఉంటాయమండవా. ఆయన అన్నాడు, ఓహో సరేరా చెల్లని రా అనమన్నాడు. ఏమనమన్నాడు, చెల్లని రా అన్నాడు. పేపర్లో ఏమి లేదు కదా, నీ గుండెకాయలో కూడా ఏముండకూడదు కదా, చెల్లనమని రా అన్నాడు. అంటే మనకే ఎన్ని ఉంటాయి, గురువు గారికి ఎన్ని ఉంటాయి. అప్పుడు ఈడన్నాడంట లావొత్తి వేసి చెల్లి అని వచ్చేసాడంట. చెల్లి చెలి చెలి అంటే ప్రియురాలు. ఆడు లావొత్తి వేసి వచ్చేసాడు. ఆడంటాడా, రెండు మామూలుడు కదరా అన్నాడు. మామూలుడు కాదు, బోకర్ నేను. ఇప్పుడు కాదు. నేను చెప్పే మాట ఏంటంటే, అప్పుడు తేడా వస్తే మా బ్రతుకులు ఏమైపోదును, డెబ్బారు అయిపోద్ది, పెద్ద మచ్చ అయిపోద్ది. అర్థమైందా? నేను చెప్పే మాట ఏంటంటే, నాకులాగా పిచ్చ పనులు చేయకండి, నాకులాగా బోకర్ పనులు చేయకండి. తేడా వస్తే ఆలమ్మ నాన్న బాగానే ఉంటారు, నిన్నే ఇరికిస్తారు. నువ్వు తిరగాలి పోలీస్ స్టేషన్ చుట్టూ. కాబట్టి ఎవరు ప్రేమల్లోనూ ఎవరు అక్రమ సంబంధాల్లో నువ్వేమొద్దు, దూరొద్దు, ఇంటర్ఫియర్ అవ్వద్దు. అర్థమవుతున్నాయి తమ్ముడా? ఆడు అంటాడు, చెప్పరా ఈ కొబ్బరి అందించరా, ఈ మాట అందించరా, ఈ మాట చెప్పరా. వద్దో వద్దో, మన యేసయ్య రక్తంలో కడగబడిన వారు, ఆయన సొత్తు. ఎవరి సొత్తు? చేస్తే ఆయన పని చేయాలి, ఇటువంటి బోకరు పనులు చేయకూడదు. మన వల్ల దేవుడి నామానికి అవమానమో రాకూడదు. ఈవిడ ప్రార్థనకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఆవిడే చెప్పిందా 14 వచనంలో, నేను సమాధాన బలి అర్పించాను అంటుంది. పైగా ఇప్పుడు ఏమంటుందంటే, నా మంచం వేశాను. తర్వాత చదవండి నా మాటలో 16 నుంచి. నా మంచం మీద రత్నగమ్మలను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. చదువక్క, చదువు. నా పరుపు మీద బోళం ఆగర కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలపదీర తృప్తి పొందుము రమ్ము, పరస్పర మోహం చేత చాలా సంతృప్తి నందుదము రమ్ము. పురుషుడు ఎంట లేడు, సైతానా నిన్ను నమ్మెళ్ళాడు. నీ భర్త బయటికి క్యాంప్కి పనికి దుబాయో అమెరికాయో ఏంటి కువైటో హైదరాబాదో చెన్నైకో లేదా వారం రోజులు క్యాంప్కి నిన్ను నమ్మి వెళ్ళాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? పురుషుడు ఎంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. వాడు దూర ప్రయాణం పోయాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను. పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. మరలా 1 సంవత్సరం దాకా 2 సంవత్సరాల దాకా పున్నమ నాటి దాకా ఇంటికి తిరిగి రాడు. ఎంత దౌర్భాగ్యమైనది బిడ్డా. నిన్ను నమ్మి మీ అమ్మ నాన్న ఇంట్లో నిన్ను పెట్టి ఒక్కడిని పెట్టి ఊరెళ్ళారు. ఆ 2 రోజులు అవకాశం వచ్చినప్పుడు ఏకాంత ప్రార్థన చేసుకుంటావని, ఏకాంత పూజలు చేస్తావని కాదు. లేరా ఇటువంటి వాళ్ళు? అమ్మా నాన్నలు నిన్ను విడిచిపెట్టి ఒక రోజు ఊరెళ్తే ఆ ఇంట్లో మందు పార్టీ పెట్టేవాళ్ళు లేరా? ఆ ఇంట్లో బోకర పనులు పెట్టేవాళ్ళు లేరా? ఆ ఇంటిని ఎవరికో ఇచ్చేవాళ్ళు లేరా? నిన్ను నమ్మి కాలేజీకి పంపించారు, నిన్ను నమ్మి స్కూల్కి పంపించారు, నిన్ను నమ్మి ఉద్యోగానికి హైదరాబాదో చెన్నైయో బెంగళూరు ఎక్కడికో పంపించారు. అందరు పిల్ల లాంటి పిల్ల కాదు నా పిల్ల బంగారం అన్నారు. అందరు కొడుకు లాంటి కొడుకు కాదు నా కొడుకు వజ్రం అన్నాడు. అందుకే నిన్ను నమ్మి బోల్ డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను పట్టణంలో పెట్టాడు, దూర ప్రాంతంలో పెట్టాడు, నీ భవిష్యత్తు బాగుండాలని. ఏం చేసి? నమ్మి. అనండి, ఎవరు నమ్మారు నిన్ను? మీ పేరెంట్స్ నమ్మారు. అర్థమవుతుందా? ఇక్కడ నమ్మాడు ఆ భార్యని, కానీ నమ్మక ద్రోహం చేసింది. అమ్మా ఏం చేసింది? నిన్ను నమ్మి కాలేజీకి పంపిస్తుంటే నువ్వు కాలేజీకి వెళ్ళకుండా చీకట్లో సినిమా థియేటర్లో ఏం పని నీకు డబ్బులు ఇచ్చింది కాలేజీకి వెళ్తావన్నా సినిమా థియేటర్కి వెళ్తావన్నా? నీకు డబ్బులు ఇచ్చింది ఏంటి కాలేజీకి వెళ్ళి చదువుకుంటావన్నా తుప్పల్లో రొప్పల్లో పార్కుల్లో తిరుగుతావన్నా? ఈవిడ నమ్మకాన్ని వమ్ము చేసేసిందండి. పెద్ద సైతాన్. కిందకి వెళ్తే ఒక మాట ఉంటుందండి,
చాలా గొప్పగా లాలన మాటలు చెప్తారు చూడండి 23వ వచనం నుంచి. అది తన అధికమైన లాలన మాటల చేత దాన్ని లోపరుచుకొనెను. 21 నుంచి చదువుతున్నా చూడండి. అధికమైన లాలన మాటల చేత వాన్ని లోపరుచుకొనెను. లోపరుచుకుంటా తమ్ముడా, తాను పలికి చెల్లి లోపరుచుకుంటాడు, డైలాగ్ అని చెప్తాడు, నువ్వు సూపర్ అంటాడు, కేక్ అంటాడు, హీరోయిన్ అంటాడు, నువ్వు నవ్వుతుంటే ముచ్చాలంటాడు, నువ్వు నడుస్తుంటే సూపర్ అంటాడు. చెల్లే తమ్ముడా ఎటున్నారా? లాలన మాటలు, దాని నోటి నుండి తేనె కారుతుంది, తేనె కారు సొల్లది. లాలన మాటలు చెప్పి నేను ప్రేమలో దించుతుంది, ముగ్గులో దించుతుంది, మోహంలో దించుతుంది. నేను అమ్మ నా వైపు చూడండి రా, నా వైపు చూడండి, ఇది నా వైపు చూడండి. నేను సింబల్ చూపిస్తాను, దాని అర్థం చెప్పండి. నేను సింబల్ చూపిస్తాను, అర్థం చెప్పండి. ఇదిగో నేను గాలిలో గీస్తున్నాను సింబల్. సిగ్గుపడుతుందట అక్క, ప్రేమలో ఉన్నారా? మరి అంతగా ఇలకలు ఆడిపోతున్నారేంటి? నేను సింబల్ అని చెప్పాను. ఇదిగో ఏంటి సింబలా? నేను ముందే చెప్పాను, నటించకండి. ఏం సింబల్ రా? లవ్ సింబలా? బైబిల్లో చూపిస్తున్న సింబల్ గుర్తేంటో? బైబిల్లో చూపిస్తున్న సింబల్ గుర్తేంటో చూడండి. బైబిల్లో చూపిస్తున్నాను చూడండి, దాని గుర్తేంటో. 23వ వచనం 23. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఏంటంట? ప్రాణహానికరం. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను ఇది. ఆ లవ్ సింబల్ నీ గుండెకాయ. ఆ లవ్ సింబల్ ఏంటి తమ్ముడా? ఎంటరా? ఇదిగో ఇలాగేసారు కదా, ఇలాగా, అది నీ గుండె. అందులో వేసా కదా అడ్డంగా బాణం. ఇప్పుడు గుండెకాయలో బాణం అయితే ఏమవుద్ది? చదవండి అక్క. వాని గుండెను అంబు, అంబు అంటే యారో బాణం, గుండె చీల్చు వరకు వాడు దాన్ని వెంట పోయాను. ఇప్పుడు చెప్పండి, అది లవ్ సింబలా, డెత్ సింబలా? బైబిల్ ప్రకారం బాణం వస్తే గుండెకాయలో ప్రేమ రాదంట. ఏమవుతుంది? గుండెని చీల్చి చావునిస్తుంది. లోకానికి అది లవ్ సింబల్. బైబిల్ చెప్తుంది గుండె చీల్చే అంబు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే లవ్ కాదు, డెత్. నీ గుండెల్లో బాణం వెళ్తే చచ్చిపోతారు అబ్బాయి. ఆవిడ ప్రేమ బాణాలు వేస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో, చచ్చిపోతావు. బాబుగాడు ప్రేమ బాణాలు వేస్తున్నాడని పొంగిపోకో, ఆడి నీ గుండెకి వేసాడు బాణం. అంటే దాని అర్థమేంటి తెలుసా? అది నిన్ను చంపేస్తాడని అర్థం. అది తెలియకుండా నువ్వేమనుకుంటున్నావు? మాట్లాడరేటి? లవ్ సింబల్ కాదు అది. ఏ సింబలో? డెత్ సింబల్. చావు, చావు గుర్తుంది. అయ్యో బాబు అనయా, ఆ తమ్ముడు పొద్దున్న నిద్ర అన్నాడేటి? ఆ టీషర్ట్ తమ్ముడు. తమ్ముడా, తమ్ముడా రాత్రి ఆన్లైన్ పేరు చేసావా? తెగ నిద్ర అవుతున్నాం, బోర అరిగిపోయేలాగా మాట్లాడుతుంది తమ్ముడా. ఓ మాట చెప్పనయ్య గారు, స్వరపేటలో అరిగిపోయేది ఓన్లీ పాస్టర్ గారులకే. అనేక సార్లు ఎన్ని బిళ్ళలు మింగుతామో, ఎన్ని అరుకులు తాగేస్తామో. ఏమండి మా పాస్టర్ గారు యూట్యూబ్లో చూసి పట్టి చేస్తాడు, తాగేస్తాడు, ఏదో ఊపిరి కోసం, స్వరం కోసం. స్వరం అరిగిపోయేలాగా మాట్లాడుతుంటే నిద్రత పెడతాముడా. మిగతా వాళ్ళు ఎవరు అరుతలేదండి అయ్య గారు. నిజమన్నా, మిగతా వాళ్ళు ఎవరు అరుతలేదు. ఆడు వస్తున్నాడు గోకవరం చింతపండు, పిక్క తీసిన చింతపండు, ఆడు గొట్టమెట్టేసాడు. సోలాపూరులు పేరు 4 కిలో 100 రూపాయలు, ఆడు అరుతలేదు, ఆడు గొట్టమెట్టేశాడు. అవునా కదా తమ్ముడా? తలంటి కొంటాను, చెప్పులు ఇస్తాను, గిద్దరు ఇస్తాను అన్నవాడు కూడా గొట్టమెట్టేశాడు. తడిసేస్తా పొడిసేస్తా అన్నవాళ్ళు కూడా. మేమైతే పెడితే కొట్టుకుంటారా? మేము ఇంత పిన్ని ఇచ్చాక ఎట్టే మనకి పెట్టేస్తే వచ్చేస్తుంది. మీరు వింటారా? స్వరం అరిగిపోయేలాగా మాట్లాడుతున్నాం తమ్ముడు. వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాటలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఆడి చీకట్లోకి వెళ్ళాడు. ఎవడాడు? మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్నవాడు. చీకట్లో తిరిగేవాడు ఒకటి దెయ్యం పట్టినాడు. ఈ 7వ అధ్యాయంలో ఉన్నవాడు ఈడు చీకట్లో సొందులో తిరుగుతున్నాడు. ఈడెవడీడు? బుద్ధి లేనివాళ్ళు. ఏంటి? సొందుల్లో గొంతుల్లో అక్రమ సంబంధాల్లో తిరిగే వాళ్ళు ఎవరంటే, తమ్మును తామును గాయపరుచుకునే వాళ్ళు ఎవరంటే, తమ్మును తాము నాశనం చేసుకునేవారు ఎవరంటే, ఈ రెండిట్లో ఏదో ఒక కారణమై ఉంటుంది. అయితే దెయ్యం పట్టుడన్న అయి ఉండాలి, లేదా బుద్ధి లేని వాళ్ళు అయి ఉంటారు. ఈ రెండిట్లో మీరు ఉండకుందురు గాక. ఒకవేళ ఉంటే నా దేవుడు అక్కడి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చును గాక. ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చా? ఇంకొంచెం టైం ఉంది కదా, చెప్తానే. మళ్ళీ మార్కు సువార్త 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. మార్కు సువార్త 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. 3వ వచనం కాడి నుంచి చదువుదాం.
వాడు సమాధులలో వాసం చేసేవాడు. ఎక్కడ? సమాధులు. ఇంట్లోనా సమాధుల్లోనా? సమాధులు. ఓకే, సమాధుల్లో వాసం చేసి నివాసం చేస్తున్నాడు, అక్కడే ఉంటున్నాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాడి కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేశాను. గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. ఎవడు ఆయన బాగు చేయలేకపోతున్నాడు. ఎవడో మాట వింటలేదు. నా వైపు చూడండి, నేను చెప్పేస్తానేనండి. అమ్మా నాన్నల మాట చెప్పాలి, వింటలేదు. నాన్న ఏంటి అమ్మ అని భయము భక్తి గౌరవము లేదు. వాళ్ళని కూడా బాధ పెడుతున్నాడు. అమ్మా నాన్న కూడా ఏం చేస్తున్నాడు? చెల్లె మాట చెప్పండి ఏం చేస్తున్నాడు? ఇక్కడ 2 నిమిషాలు ఆగుతాను. నేను అడుగుతున్నాను, రాత్రి అడిగాను, మరలా అడుగుతున్నాను. ఇప్పుడు దాకా మీ అమ్మ నాన్నలు ఎన్నిసార్లు బాధ పెట్టావో, మీ అమ్మ మీ నాన్న ఎన్నిసార్లు మీరు గాయపరిచారో, ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారో, ఈ రోజు నుంచి నీ బ్రతుకు మారాలి. అమ్మని నాన్నని గౌరవించాలి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నిర్గమ 20:12, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ దీర్ఘాయుష్ కావాలంటే జిమ్కి వెళ్ళక్కర్లేదు, తమ్ముడా, వెయిట్ లిఫ్ట్లు ఏం మొయ్యక్కర్లేదు. నీ తల్లిని నీ తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటే నీకు ఏమి ఇస్తాడంట? దేవుడు దీర్ఘాయుష్ని ఇస్తాడంట. చెల్లి వింటున్నావా? ఇక్కడ నిజంగా చెప్పండి, మీ అమ్మని మీ నాన్నని సంతోష పెడుతున్నారా? సన్మానిస్తున్నారా? మీ నాన్న గౌరవిస్తున్నారా? మీ నాన్న చెప్పినట్టు నడుస్తున్నారా? ఫ్రెండ్స్ చెప్పినట్టు నడుస్తున్నారా? మాట్లాడతలేదు మీరు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో సొలొమోను మహారాజు అంట తండ్రి మాటలు చెప్పున ఆజ్ఞలు చెప్పున నడిచినట్టు ఉంటుంది. చదవండి. తన తండ్రి అయిన దావీదు. రాజుల మొదటి గ్రంథం. తమ్ముడా అతి ఈ తమ్ముడి పేరు ఏం పేరు? ప్రకటన గ్రంథానికి వచ్చేసి మనడు వెనక్కెళ్ళు. మొదటి రాజు వెనక్కి ఉంటుంది. పేజ్ నెంబర్ చెప్పక్క. 280. 280 అంతేనా? అంతే. 280వ పేజీ తమ్ముడా, తీయండి, పర్లేదు తీయండి. 280 పాత నిబంధనలో 280 తమ్ముడా. మీ ఇద్దరు భలే ఉన్నారబ్బా సంఘ పెద్దలాగన. అయ్యి బాబు చిన్నోడు నీకు దారి చూపిస్తాడా? 280వ పేజీ 3వ అధ్యాయం 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన. ఇది మీరు పాటించాలి. సొలొమోను అంట తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను. ఎవరు కట్టడాలంట? తండ్రి నియమించిన. దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు చాలు. నిజం చెప్పండి చెల్లెమ్మలు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, నా వైపు చూడండి. మీ నాన్న మాట వింటున్నారా? సినిమా యాక్టర్ మాట వింటున్నారా? మీ అమ్మ మాట వింటున్నారా? లేకపోతే లోకమోళ్ళు మాట వింటున్నారా? సొలొమోను మహారాజు అంట వాళ్ళ నాన్న నియమించిన కట్టడలు అనుసరించుచూ బ్రతికాడంట. అంతేకాదు వాళ్ళ అమ్మంటే ఎంతో గౌరవమో. ఎవరికే? సొలొమోను. ఓ పేజీ వెనక్కి తిప్పితే 2:19లో ఉంటుంది. అదే మొదటి రాజుల గ్రంథం 2:19 కూడా చదవండి ఒకసారి అక్క. బత్షెబా అంటే ఎవరో కాదు తమ్ముళ్ళు. బత్షెబా అంటే ఎవరో కాదు, సొలొమోను తల్లి. సొలొమోను తల్లి పేరు బత్షెబా. ఇప్పుడు రాజుగారు అయ్యాడు సొలొమోను. కోటలో ఉన్నాడు, అంతఃపురంలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. ఈ లోపల అమ్మగారు వచ్చినట్టు లోపలికి. సొలొమోను తల్లి పేరు ఏం పేరు? బత్షెబా. చెప్పండి తమ్ముళ్ళు, ఏం పేరు? అందరూ చెప్పండి. ఇప్పుడు రాజుగారు ఎక్కడ ఉన్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. ఇప్పుడు లోపలికి ఎవరు వచ్చారు? తల్లి. చెప్పాలి, చెప్పండి రా చెల్లెళ్ళు. తల్లి. ఇడ్లీ ఏం తగ్గిందా మీకు ఈ పూట? బలంగా తిన్నారా? మాట్లాడతారు మీరు. అయ్యగారు రేపొద్దున ఇంకో గెట్టి అంటే పెంచండి అయ్యగారు. చెప్పాను అన్నయ్యకి, రేపొద్దున ఇంకో అస్తమంట పెంచండి, మా వాళ్ళు నీరసంగా ఉన్నారు. చెప్పాను అన్నయ్యకి పెంచుతాడు రేపొద్దున ఇంకో గెట్టో ఏది పెంచుతాడే. చెప్పండి. సొలొమోను తల్లి పేరు ఏం పేరు? అక్క కంగారు పడకండి, కంగారెట్టుకో. తెంగరోండి, కంగారు పడిపోతాను నేను. సొలొమోను తల్లి పేరు ఏం పేరు? సొలొమోను అమ్మ వచ్చేటానికి నార్మల్ మ్యాన్ కింగా? చెప్పాలే, కింగ్, రాజు. రాజుగారి స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఇంటికి వచ్చేప్పుడు నువ్వు అసలు మామూలు రోడ్డు మీద పనికి మామూలు తిన్నప్పుడు మీ అమ్మ వచ్చి కేకేస్తాను, ఇంటికి వచ్చా నువ్వు, అదలబా వస్తాను ఇంటికి, అదేలో
ఒరే అలా కాదురా, మీ నాన్న గుండెలో నొప్పి వచ్చారు, ట్యాబ్లెట్ వేసుకుంటే సత్యస్వామి వస్తాను వెళ్ళు, ఇక్కడ ఉద్యోగం చేస్తాను నేను. మామూలుగా రోడ్డు మీద ఖాళీగా తిరిగినప్పుడే అమ్మ కేకైతే వెళ్ళలేడు. కొంతమంది ఉంటారు అయ్య గారు, ఇంట్లో అమ్మ నాన్న చెప్తే పని చేయరు కానీ ఊరోళ్ళందరికీ పాకి పని చేస్తారు. అది ఎవరితో పెంచుతుంటుంది. మరి మా నాన్నకి ఈరోజు 4 ట్యాబ్లెట్లు తెస్తావా? ట్యాబ్లెట్ ఏంటి, గొట్టం కూడా తెస్తానని వెళ్ళిపోతాడు. ప్రియురాలు చెప్తే వెళ్తాడు. ఓఆర్ఎస్ తెస్తావా? ఓఆర్ఎస్ కదా, డబ్బా తెచ్చేస్తున్నాను. డబ్బులున్నాయి? నో నో. ఏమనుకుంటున్నావు? డూ యూ నో హూ ఐ యామ్? బెచ్చగాడు నువ్వు, పెద్ద బెచ్చగాడు నువ్వా? ఆ పిల్ల వెళ్ళిపోయి అంటాడా, ఒరే 200 ఫోన్పే చేయవా? ఆ పిల్ల ఇస్తానంది. వీడి ఎగస్ట్రాలో డూ యూ నో హూ, ఇంగ్లీష్ నాకులాగా వచ్చిరాడు ఇంగ్లీషు. అమ్మ బాబు చెప్తే అండి. ఆ పిల్ల తెమ్మంటే ఎంత దూరం వెళ్ళిపోతాడు, పిఠాపురం వెళ్ళిపోతాడు, కాకినాడ వెళ్ళిపోతాడు, సామర్పణ వెళ్ళిపోతాడు, అతను దేపుకుంటా పాకుండా వెళ్ళిపోతాడు. అమ్మ నాన్న కాకైతే మాత్రం మాట్లాడతలేదు. మీరు లేరా ఎటువంటి వాళ్ళు? మాట్లాడరేట్రా? మొత్తం అందరూ అదే బ్యాచ్యా? కింగ్ పొజిషన్లో ఉన్నాడా, కానీ తల్లి వచ్చినప్పటికి ఏం చేస్తాడో చూసి నేర్చుకుందాం. చదువక్క 2:19. బత్సెబా రాజైన సొలొమోను వద్దకు అదోని పక్షముగా చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి, కంగారు పడకో, మీరు కంగారు పడకండి, కంగారటండి. తల్లి వచ్చినప్పుడంట, అమ్మా తల్లి వచ్చినప్పుడంట సింహాసనం మీద కూర్చున్నవాడంట లేచి, చదవక్క. రాజు లేచి ఆమెకి ఎదురుగా వచ్చి, ఆదామక్క అర్థం చేసుకుంటూ వినండి, చక్కగా మీరు కూడా చదువుకుంటూ వినండి. ఇది మీరు కూడా చెయ్యాలి. ఇప్పుడు అర్థమైందా? ఎదురుగా వచ్చి లేచి ఆమెకు నమస్కారం చేసి, తమ్ముడా బాగు పెట్టుకోండి. అమ్మకి ఏం చేశాడంట? అమ్మకి ఏం చేశాడు చెల్లి? చెప్పండి చెప్పండి. అమ్మ వస్తే లెగిసాడంట. లేవడమే కాదు, ఏం చేశాడంట? సింహాసనం మీద అక్క నువ్వు కంగారు పడకక్క, నేను అసలు తింగరోడిని. ఫస్ట్ ఏం చేశాడు? లేచాడు, రెస్పెక్ట్ చేశాడు. అంతేకాదు నెక్స్ట్ ఏం చేశాడు? నమస్కారము చేసి నుండి సింహాసనం మీద నుండి ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయించగా, తన తల్లి కొరకు ఆసనం ఒకటే వేయించగా చాలు. తల్లిని గౌరవించాడండి. కొంతమంది ఉంటారు, అరే మా బాబురావు వెళ్తున్నాడా, మా బాబు వస్తున్నాడారా? నువ్వు బాబు అన్నావు అనుకోండి, తర్వాత మీ ఫ్రెండ్ ఏమంటాడో, ఒరే మీ బాబు వెళ్ళిపోయాడు అంటాడు. అంతేనా? ఒరే మా నాన్నగారు వస్తున్నా అన్నావు అనుకోండి, ఈడేమంటాడో, ఒరే మీ నాన్నగారు వెళ్ళిపోయాడు అంటారు, వచ్చాడు అంటారు. అవునా? ముందు నువ్వు గౌరవిస్తే మీ పేరెంట్స్ని నీ ఫ్రెండ్స్ అయినా బయట వాళ్ళైనా గౌరవిస్తారు. నువ్వు బాబు అంటే ఆడు బాబే అంటాడు. అర్థమవుతుందా? కింగ్ పొజిషన్లో ఉండే లేచి నమస్కరించి, రే మా అమ్మకు ఒక సింహాసనం ఏంట్రా అని చెప్పి ఆమెకు ఒక సింహాసనం వేసి ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డ నిజం చెప్పండి, మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న ఏంటి ఉండగా మీరు ఎలా ఉంటారో? మీరు సోఫాలో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుని సెల్లపోనట్టుకుని ఏం వండుతున్నా? వంకాయ, చికెన్ ఏమి లేదా? నువ్వు తెచ్చా మరి లేరా? సోఫాలో కూర్చొని మంచం మీద కూర్చొని పోనెట్టుకుని భోజనం పెట్టు. ఎప్పుడు ఇదేనా? వంకాయనా, బీరకాయనా, చికెన్ ఏమి లేదా, మటన్ ఏమి లేదా? నిన్ను వండేయారు మొక్క మొలకలు కోసి. అసలు ఆ వయసులో అమ్మను సంతోష పెట్టవలసిన వాళ్ళు, నాన్నను సంతోష పెట్టవలసిన వాళ్ళు వీళ్ళు లాడ్లో కూర్చుంటారు. వీళ్ళు కింగ్ సొలొమోను వాళ్ళ అమ్మ వస్తే లెగిశాడు. అమ్మ సెల్లులో డైరెక్ట్గా కాసేపు మీతో మాట్లాడుతున్నాను రా, మాట్లాడవద్దా? నాకు ఇంకా అరగంట టైం ఉంది, చెప్పే పోతాను, తిట్టుకున్నా పర్లేదు అన్న. మీ అమ్మని మీ నాన్నని అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు, డైపర్లు మార్చారు, శుభ్రం చేయించారు, చదివించారు, ఇంతవరకు చేశారు. రేపో మాపో నాకు పెళ్లి చేసి పంపించేస్తారు. అప్పుడు నీకు ఇంకెవరు చేసి పెట్టేది ఉండరమ్మా. అమ్మా ఈ 2-3 సంవత్సరాలైనా నేను వండుతాను, నేను ఉతుకుతాను, నేను వాషింగ్ మెషిన్లో వేస్తాను, నువ్వు కూర్చో, నువ్వు మహారాణిలాగా ఉండు, నేను ఇంటి పని చేస్తాను, బాత్రూమ్ క్లీన్ చేస్తాను, బట్టలు ఆరేస్తాను అన్న కూతురు ఎవరంటే చేస్తండి. మీరు కూతురులా సైతాన్లా.
పెడితే మాత్రం చికెన్ లాలీపాపలు, చికెన్ 65, చికెన్ కూర దాకా మొత్తం తినేస్తాం. వంట వచ్చారా తెలియదు మీకు? ఓ పిల్ల అందే వంట వచ్చా అంటే కోడిగుడ్డు పొడలు వచ్చంట. ఏం కూర? మా పొడ్డోడు అంటే ఎత్తకు దాన్ని. చేపల కూర వచ్చా అంటే అంటుంది, రాదంట. 3 ముక్కలు తినేద్దంట. మీకు మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. వంట రాకుండా, పని రాకుండా పెళ్లి చేసుకోకండి. అర్థమవుతుందా? పని ముద్ద భాగ్యం ముద్ద అన్నారు. చెల్లెమ్మలు వింటున్నారా? మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది కరెక్ట్. పని చెయ్యాలి. ఏమా ఏం చేయాలి? నువ్వు వంట రాకుండా చేసుకున్నావు అనుకోండి, ఆడు చచ్చిపోతాడు చేసుకున్నవాడు. ఇంకా కర్రీ పాయింట్ చుట్టూ తిరగాలి, లేదంటే యూట్యూబ్ చూసుకుని ఆడు వండుకుంటూ ఉండాలి. ఆడు యూట్యూబ్ చూసి వండడానికి ఈ లోపు యాడ్ వచ్చిందనుకో, ఇది పొంగిపోద్ది. అప్పుడు తర్వాత అంటాడు, అయినా నిన్ను కాదు అనవలసింది, నిన్ను కందే, నేను ఇలా పెంచారే చెప్పరే. అయ్యగారు చెప్తున్నారు అక్కడ పక్క నుంచి, మీ అమ్మ నీ బావు అప్పుడు వచ్చేది కోపం మనిషికి వచ్చినట్టు. ఇదిగో ఏమని ఉంటే నన్నను, మా అమ్మ బావునంటే మాట మర్యాద దక్కదాం. పెద్ద సూర్యవంశరాజు మరి మీది. ఈ పౌరోసం వంటకాడ ఉండాలి, ఈ పౌరోసం పనికాడ ఉండాలి. వండే కాడ పౌరోసం లేదు, తినే కాడ లేదు పౌరోసం. ఓ మాట అంటే మాత్రం వచ్చేస్తుంది పొడుచుకుని, ఆడ పొడుచుకి. నిజం చెప్పండి రా, చికెన్, మటన్, ఫిష్ అన్ని కర్రీలు వండుతారా? తింటారా? 3 దాకలు. తమ్ముళ్ళ ఎందుకని మంచిది, మీరు కూడా వంట నేర్చుకోండి. ఈ గీరపోకడీలు ఏమి వండే బ్యాచ్ ఏం రాదు మీకు. మీకు వండే బ్యాచ్ రానికి వండే బ్యాచ్ ఏమి ఉండదు. కర్రీ పాయింట్ కాడి నుంచి తెచ్చియే, నువ్వు క్యారేజీ అక్కడి నుంచి పట్టిపో. నాకు కూడా ఆర్డర్ ఇచ్చే, జొమాటో నీ తలకాయని దినంలో ఆర్డర్ ఇచ్చే, అది ఇంటికి వచ్చేద్ది. పని రావాలి, అమ్మను సంతోష పెట్టాలి. అమ్మను ఏం చేయాలరా? వయసు వచ్చింది కాబట్టి, అమ్మా నాకు పెళ్ళేదాకా నేను రాణిలాగా చూస్తానమ్మా, నువ్వు కూర్చోమ్మా, నేను వండుతానమ్మా, నేను పని చేస్తానమ్మా అనాలి. కానీ మీరేం చేస్తున్నారా? మీ పెళ్ళి అయిపోయినా, మీ పిల్లలు పుట్టేసినా మీ దినాన కూడా పని చేయించుకుంటారు మీరు. మీ ఊరు మాట కదా అక్క, మా ఊరు మాట చెప్తున్నాం. పల్లెటూరు అమాయకంగా మాట్లాడతారు, ఏమనుకోకండి. ఎవరు పని చేయాలరా? పెద్దవాడు చేయాలా, మీరు చేయాలా? ఎప్పుడైనా బాత్రూమ్ కడిగావా? వంటగా తుడిసావా? గిన్నెలు కడుతూ వచ్చా నీకు? ఏ గిన్నెలు? స్పూనా? వచ్చా చెల్లె? చేపల కూర వండటం వచ్చా? రాకపోతే ఇంటికి వెళ్ళాక యూట్యూబ్ పెడతారో, మీ ఇంటి వంట మా ఇంటి వంట ఏదో పెడతారో, గుమ్మలు పెడతారో, సరిగమలు పెడతారో, మొత్తం మీద వంట నేర్చుకోండి మీరు. కాకపోతే ఫస్ట్ సార్లు 2 సార్లు వండినప్పుడు మీరు వాళ్ళ అమ్మ బావకి ఎట్టకండి, ఫస్ట్ మీరే తినేయండి. అప్పుడు అర్థమవుద్ది వంట శాతం ఎంత కష్టమో, అమ్మ బాధ ఏంటో, నాన్న బాధ ఏంటో అప్పుడు అర్థమవుద్ది. అది సక్సెస్ అయ్యేదాకా మీరు వండుకుని మీరే తినేయండి. అర్థమవుతుందా? తమ్ముడు మీ దగ్గరికి వస్తున్నాను, మరి అక్కడ అయిపోయింది కోట, నెక్స్ట్ మందే. చిన్నప్పటి నుంచి పెంచాడు నాన్న అమ్మ. నాన్న ఎంతవరకు చదివించావు, ఈ స్థాయిదా తీసుకొచ్చావు, చిన్నదో పెద్దో ఉద్యోగం చేస్తా, పని చేస్తా, ఈ అప్పులో ఇంటి మెయింటెనెన్స్ నీకు కష్టమవుద్ది, నా వంతు కూడా నేను కష్టపడతాను, లేదా డోక్రా కడతాను, లేదా గ్యాస్ వేయిస్తాను, లేకపోతే కొంత డబ్బులు ఇస్తాను, చన్నీళ్ళకి వేడినీళ్ళకి అటు నేను సపోర్ట్గా ఉంటానని అందొచ్చిన కొడుకులు అమ్మకి నాన్నకి ఎలా ఉంటుంది తెలుసా? సపోర్ట్గా ఉండాలి, సహాయంగా ఉండాలి. పిల్లలు ఎదుగుతున్నప్పుడు అమ్మాలని అనుకుంటారో, బిడ్డ పెద్ద అయిపోతుంది, పెద్దోడు అయిపోతున్నారు, నాకు అంది వస్తాడో, నాకు సహకారులుగా ఎన్నో ఆశలు ఉంటాయి బిడ్డ. కానీ మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ బుద్ధి లేనోళ్ళలాగా, ఈ దెయ్యం పట్టినోళ్ళలాగా ఇంకా అమ్మా నాన్నని బాధ పెడతానే ఉంటున్నారు. సొలొమోను మహారాజు కింగ్ అయినప్పటికీ ఏమైపోయాడు? కింగ్ రాజు అయిపోయా కూడా నాన్నగారు 3 చదువులు ఇందాక అంత సోకలేదు. మొదటి రాజు కాదు 3:3లో తండ్రి నియమించిన నిబంధనలు, ఆజ్ఞలు మాట చొప్పున బ్రతుకుతున్నాడు. 2:19లో వాళ్ళ అమ్మొస్తే లేచి నిలబడి సాగిలపడి నమస్కారం చేసి వాళ్ళ అమ్మకి సింహాసనం వేసి ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా మీ పుట్టినరోజు కూడా అప్పుడప్పుడు కానీ ఎప్పుడన్నా వెళ్ళి ఏంటి దేవుడి దగ్గర ప్రార్థన చేయించుకోవాలి, దైవజనులతో ప్రార్థన చేయించుకోవాలి, తర్వాత ఎవరు ఆశీస్సులు తీసుకోవాలి? అమ్మా నాన్న ఆశలు తీసుకోవడానికి వెళ్ళి ఏంటి అమ్మా నాన్నకి దండం పెట్టి నన్ను దీవించన్నామని ఎప్పుడు అన్నావా? ఈరోజు చాలామంది పుట్టినరోజు ఎక్కడ వెళ్తున్నారో, అయ్యగారు మేము అద్దరు తిరుగుతాం కదా, మేము వెళ్తూ ఉంటే ఆ రోడ్డు మీద బైక్ అడ్డంగా పెట్టి రోడ్డు మీద పెట్టి కేక్ అక్కడ కట్ చేసాడు, అనాథ పెట్టాడు.
అమ్మ బాబు లేడికి ఎక్కడ కట్ చేస్తున్నాడు వీడు? రోడ్డు మీద. పాప ఇల్లు కూడా లేదు వీడికి. పోనా కట్ చేసిన కేక్ తింటాడా? అంటే వీడికి కూడా ఏం పట్టేసింది? కేక్ తింటాక రాసుకుంటాక. లేరంటారు ఎటువంటి వాళ్ళు? ఫస్ట్ దేవుడు ఆశీస్సులు తీసుకోవాలి, అంటే దైవజనుడి చేత ప్రార్థన చేయించుకోవాలి. తర్వాత అమ్మా నాన్నలకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ ప్రార్థన కూడా తీసుకోవాలి. ఇది విధానం. మనకు కొంచెం రెక్కలు వచ్చినప్పటికీ, కొంచెం మీసాలు వచ్చినప్పటికీ పెద్ద ఒత్తాదలా ఫీల్ అయిపోతున్నాం. మనం ఆడపిల్లలు కూడా చూపించిన ఎస్తేరు పుస్తకం 2:20 చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. త్వరగా ఎవరు తీసిన పేజ్ నెంబర్ చెప్పండి. ఎస్తేరు మొర్దెకై యొక్క ఫస్ట్ పేజ్ నెంబర్ చెప్పండి. ఇక్కడ చాలా మంది ఇంకా బాప్తలు ఉన్నారు. 415. తమిళ్లో 415. సెల్ ఫోన్లో అయితే ఏ యాప్ అయినా ఓపెన్ చేసేస్తావు, ఏ లాక్ అయినా వేసేస్తావు. బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడ ఉందో? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా తెలియదు దాని లోకలు ఉంటాయని. అన్ని లోకలు ఎత్తాడాడు, అన్ని తాళాలు ఎత్తాడు తమ్ముడా. దేనికి? ఇంటికి కాదు, వీటికి అన్ని తాళలే. పెళ్లి కాలంలో వేసేస్తున్నారు, పెళ్ళైన కూడా వేసేస్తున్నారు. ఆడంటే ఏడ్చాడు పెళ్ళి అన్నాడు. పెళ్ళైనదా నీకే పోయింది, నువ్వు వేస్తున్నా తాళలా. ఈ మధ్య ఈ కూడా ఎక్కువైపోయినాయి. అందుకే పేజ్ నెంబర్ చెప్పిస్తున్నాం బాబా. చెప్పక్క మనసారి పేజ్ నెంబర్ చెప్పక్క. 415. 415 అంటే ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలములో బాబులు తమ్ముళ్ళు చిన్నప్పుడు ఎలాగుందో చేసినట్టుగానే ఇప్పుడంటే ఆవిడ క్వీన్. హలో, ఇప్పుడు ఎస్తేరు ఎవరు? చిన్నపిల్ల కాదు, క్వీన్, రాణి. ఇప్పుడును అతని మాటకు, ఇది ఈ మాట కోసం చదివించాను. ఇప్పుడును ఎస్తేరు రాణి అయిన తర్వాత ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. అది అతని మాటకు ఆమె లోబడుతుందంట. చెల్లెమ్మలో మీరు పెద్ద అయ్యాక ఏండి లోబడాల వద్దా? మాట్లాడరా మీరు? నీకేం చదువుకో, నువ్వు పిచ్చదాన్ని, నువ్వు నాకు తెలుసు. ఆ పిచ్చదే నేను అందే. ఆ పిచ్చోడే నేను పెంచాడు. ఆ పిచ్చోడు ఇంతవరకు చేశాడు. ఈరోజు రెక్కలు వచ్చినాయని కొంత కాలేజీకి వెళ్తున్నామని గీరపోకొడి మాటలు ఆడకూడదా? నీ తెల్లదో ఊరుకో, నీ పిచ్చదాను. నువ్వు డిగ్రీలు చదివావేమో, వాళ్ళ జీవితాలు చూసారు. వాళ్ళు రాణి అయిపోయింది ఎస్తేరు. మొర్దెకై గేట్ మ్యానా, వాచ్మ్యానా, చిన్న ఉద్యోగి. కానీ తండ్రి ఎవరో మిగతా స్టోరీ చాలా ఉంది. పెంచిన తండ్రే. కానీ ఇప్పుడును అంటే రాణి అయిన తర్వాత కూడా ఎవరి మాటకు లోబడుతుంది? తండ్రి మాటకే లోబడుతుంది. ఆయన మాటే వింటుంది. నిజం చెప్పండి, మీ అమ్మా నాన్నల మాట మీరు ఇప్పటికీ వింటున్నారా? వినరు. మీ మాటే వాళ్ళు వినాలి. వాళ్ళు చెప్పింది మీరు చేయరు. ఇది వరకు మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు బట్టల షాప్కి వెళ్ళి ఏది తెస్తే అదే కట్టేసుకునేవాళ్ళు, ఏది కుట్టిస్తే అదే వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఎవరినడి తెచ్చావు ఇది? నువ్వు వేసుకో. లేరాక్క ఇటువంటి వాళ్ళు? ఇంత ఉంటుంది బొడ్డోడు. ఎల్కేజీ అరకేజీకి వెళ్తాడు స్కూల్కి. బాక్స్లో ఎగ్ ఫ్రై పెట్టు. ఈ బొడ్డోడు ఆర్డర్ వేసి వెళ్తారు. నాకున్నాడు 2 కొడుకులు, వజ్రాలు చెప్పాను కదా. చంద్రుడు చిన్నోడు ఉంటాడు, 2వ తరగతి చదువుతున్నాడు, 2nd క్లాస్. వెళ్ళేవాడు చెప్తాడు అమ్మకే, అమ్మా ఎగ్ ఫ్రై అయితే 2 బౌల్స్, మిగతా కూరలు అయితే 1 బౌల్. అర్థమవులేదక్క. నాకు ఇంగ్లీష్ ఏమి రాదు. ఆడికి నచ్చిన కూర అయితే 2 గిన్నెలు ఎట్టే తినేస్తాను అంటాడా. నచ్చని కూర అయితే 1 గిన్నె ఎట్ట అంటాడా. ఎవరు చెప్తున్నా ఆడరా. నువ్వు నిజంగా మీ అమ్మ వండింది ఇప్పుడు దాకా నోరు మూసుకుని తిన్నావా? లాజిక్ కడక నోరు మూసుకు తింటానని. నోరు మూసుకు తిన్నావా అంటే ఎదురు చెప్పకుండా తిన్నావా అని. మీ అమ్మ కూరగాయలు ఎడితే కూరగాయలు తిన్నావా? మీ నాన్న సొరకాయ అయితే సొరే తాగవా? ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు వేసుకున్నావా? వాళ్ళ మాట వింటున్నావా? వెళ్ళొద్దంటే ఆగిపోయావా? కూర్చోమంటే కూర్చున్నావా? నించోమంటే నించున్నావా? మాట్లాడరా.
ఎస్తేరు ఇప్పుడును అంటే రాణి అయిన తర్వాత కూడా ఎవరి మాటకు లోబడుతుంది? ఎవరి మాట వింటుంది? మీరు పూర్తి చేయాలి. తండ్రి మాటకు లోబడుతుంది. బిడ్డలారా, నీ తల్లిదండ్రుల మాట నువ్వు లోబడాలి. నీ తల్లిదండ్రులను బాధ పెడితే అది నీకు ఆశీర్వాదమా? కాదు. చూడండి, సామెతల గ్రంథంలో మాట చూడండి. సామెతల గ్రంథం 20 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 20 అధ్యాయం 20 వచనం త్వరగా చదివేయాలి. చదవక్క. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. నీ తల్లిని దూషించొద్దు. నీ తండ్రిని ఏం చేయొద్దు? చెప్పాలి. నీ తండ్రిని ఏం చేయొద్దు? దూషించొద్దు. ఇంకో మాట చదవండి. 23:25 సామెతల గ్రంథమే. 23:25 సామెతల గ్రంథం 23:25 అక్క చదవక్క. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నువ్వు సంతోషపెట్టాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. బిడ్డా, నిన్ను కన్న తల్లిదండ్రులను సంతోష పెడుతున్నావా, బాధ పెడుతున్నావా? నిన్ను కన్నవారిని ఏడిపిస్తున్నావా, నవ్విస్తున్నావా? నేను మరలా చెప్తున్నాను బిడ్డ, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారా. నీ మీద చాలా కళ్ళ కన్నారు. అబ్బాయినా అమ్మాయినా తమ్ముళ్ళు వినాలి. వాళ్ళ మాటకు మనం ఏం చేయాలి? చెప్పాలి. లోబడాలి. వాళ్ళని సంతోష పెట్టాలి. వాళ్ళని ఆనందింప చేయాలి. వాళ్ళ మాట వినకపోతే మనకు చాలా శాపాలని బయట చూస్తున్నాం కదా. ఇంకొక మాట చదవండి. సామెతలు 30:17 సామెతల గ్రంథం 30 అధ్యాయం 17 వచనం కూడా చదవండి సరే. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కళ్ళు లోయ కాకులు పీగుతాయి. పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి. బాబోయ్, మీకు అర్థమవుతుందా? తల్లిదండ్రుల మాట ఏం చేయాలి మనం? చెప్పండి. వినాలి. తల్లిదండ్రులు సంతోష పెట్టాలి. వాళ్ళని ఆనందింప చేయాలి. నువ్వు దీర్ఘాయుష్మతోట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. నిన్ను కనదలను సంతోష పెట్టాలి. అమ్మా వినండ్రా, సొలొమోను మహారాజు రాజు అయినప్పటికీ తండ్రి మాట ప్రకారం నడుచుకున్నాడు. ఎస్తేరు రాణి అయినప్పటికీ తల్లి మాటకే తండ్రి మాటకే చెప్పాలి. మనము కూడా ఆళ్ళలాగా లోబడాలి. తమ్ముడా, ఒకళ్ళు ఇప్పుడు దాకా మీ నాన్న బాధ పెట్టవేమో. ఇక్కడ చాలామంది మీ నాన్నతో మాట్లాడి ఎంతకాలం అయింది? మీ అమ్మతో మాట్లాడి ఎంతకాలం అయింది? చెల్లమ్మలారా, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను వినండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఫ్రెండ్స్తో గంటలు మాట్లాడతారు మీరు. ఫోన్లో కావచ్చు, వాట్సాప్ చాటింగ్లో కావచ్చు, కాలేజీలో కానీ స్కూల్లో కానీ. చెల్లి, నా ముఖం చూడండి, బైబిల్ ఇంటిగా చదువుకోండి. ఫ్రెండ్స్తో ఎంతసేపు అయినా మాట్లాడావు ఏంటి? ఎవరెవరితో ఎంతసేపు అయినా స్టార్టింగ్ చేసావు. లోకంలో గంటలు గడిపావు. నిజంగా గుండెల మీద చేసి చెప్పండి. ఒక్కసారి మీ అమ్మ పక్కన కూర్చుని, ఒక్కసారి మీ నాన్న పక్కన కూర్చుని, నాన్న నన్ను కన్నారు, ఇంత కష్టపడి ఇలా చేశారు కదా, నేను ఎలాగో బ్రతికితే నీకు సంతోషము నాన్న అని ఎప్పుడు అడిగావా? నేను ఎలా ఉంటే నీకు ఆనందం అమ్మా? నా వల్ల నువ్వు ఎప్పుడన్నా బాధపడుతున్నావా అమ్మా? నా ప్రవర్తన నిన్ను ఎప్పుడైనా గాయపరిచిందా నాన్న? నా వల్ల ఎప్పుడైనా సమాజంలో ఊర్లో తలదించుకున్నావా నాన్న? నేను ఎలా బ్రతికితే నీకు ఇష్టము నాన్న అని ఎప్పుడైనా ఒక్కసారైనా మీ అమ్మా నాన్న దగ్గర కనీసం ఒక్క పూట కూర్చుని మాట్లాడావా? బిడ్డా, మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఈ మాటలు చెప్తున్నాను. ఒక్కసారి నిజంగా మీ నాన్న పక్కన కూర్చుని, నాన్న నా ధైర్యం నువ్వే నాన్న, ఈరోజు ఇంత చదువుకున్నానంటే నాన్న ఇది నువ్వు పెట్టిన భిక్ష నాన్న, నా కోసం అరిగిపోయావు కదా నాన్న, నేనంటే నీకు ఎందుకు ప్రేమ నాన్న, నీ రుణం తీర్చుకోవాలంటే నన్ను ఏం చేయమంటావు? ఒక్కసారి నాన్నతో మాట్లాడి చూడు. నేనేం చేస్తే నీ గుండెల నిండా సంతోషం వస్తుంది. నేనేం చేస్తే అమ్మా నువ్వు సంబరపడతావమ్మా అని అడిగావు ఎప్పుడన్నా? ఎప్పుడైనా ఆవేశంలో కోపంలో మాటేసిరేసి నీ తల్లి బాధపడుతుంటే వెళ్ళి గట్టిగా కౌగులించుకుని, అమ్మా చాలా బాధ పెట్టాను, నా వయసుకు మించిన మాటలు మాట్లాడాను, నా స్థాయికి మించిన మాటలు మాట్లాడాను,
ఆవేశంలో నేను గాయపరిచేనమ్మా, చాలా బాధ పెట్టానమ్మా, సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా, నేను ఎలా ఉంటే నీకు హ్యాపీ అమ్మా, ఎలా ఉంటే నీకు హ్యాపీ నాన్న అడిగారా తమ్ముళ్ళు? ఫ్రెండ్స్తో నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఇప్పుడు దాకా నువ్వు ఆలోచించు, నీకు ఊహ తెలిసిన కాడి నుంచి మీ నాన్న దగ్గరకు వచ్చిన ఎప్పుడైనా నీ మాటలో మాట్లాడావా? మీకు మాట చెప్పనా, ఈ ప్రపంచంలో గొప్ప ఫ్రెండ్ ఎవరంటే డాడీయే. కొట్టు గట్టిగా చెప్పట్లే. స్నేహం, స్నేహం అంటే నిజమైన అర్థం తెలుసా? సిగరెట్లు షేర్ చేసుకుంటే స్నేహం కాదు, మందు బాటిల్ షేర్ చేసుకుంటే స్నేహం కాదు, సాధక బాధలో సంతోషాలు షేర్ చేసుకుంటే అది నిజమైన స్నేహం. ఆ స్నేహం ఎవరిదంటే తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ఉన్నదే నిజమైన స్నేహం. దేవుడికి మనకి మధ్య ఉన్నదే నిజమైన స్నేహం. నేను చెప్పాను కదా అక్క, నాకు ఎవరో స్నేహితులు లేరు. నా ప్రార్థన ఎలా చేస్తుంది తెలుసా? మై బెస్ట్ ఫ్రెండ్ వస్తావా మాట్లాడుకుందామని పిలుస్తానన్నా. నాకు ఎవరో లేరు ఫ్రెండ్స్. ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. ప్రార్థనలకు వెళ్ళిన తర్వాత ఇలా కేక వింటాను, నా ప్రాణ స్నేహితుడా వస్తావా ఒక్కసారి, నీతో కొన్ని చెప్పుకోవాలి, నేను నన్ను కొన్ని విషయాల్లో బలపరచాలి, నువ్వు నాకు కొన్ని ఆలోచనలు తెలుస్తలేదు, ఏం చేయాలో కొంచెం ఐడియా ఇస్తావా అని నేను ఎవరో చెప్పుకున్నాను తెలుసా? ఎవరికే? దేవుడు మీరు అంటారు, నేను అంటాను మై ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్. నిజంగా యేసయ్యతో స్నేహించి మంచి మాటలు చెప్తాడు ఆయన, మంచి మార్గంలో నడిపిస్తాడు ఆయన. అండ్ ఈ లోకపు స్నేహితులు అంటాడు కాదు. దేవుడు తర్వాత అంత గొప్ప స్నేహితుడు ఎవరు తెలుసా? డాడీ, మమ్మీ. అవునంటారా కాదంటారా? నీ ఫ్రెండ్కి ఏమైనా తెలిసిందనుకో సీక్రెట్, ఊరంతా కాల్చేస్తారు. నీ తప్పు మీ అమ్మకు తెలిస్తే ఊరంతా కాలుస్తుందా, గుండెలో పెట్టుకుంటుందా? చెప్పండి రా తల్లి. మీ నాన్న ఊరంతా చెప్తాడా, గుండెలో పెట్టుకుంటాడా? ఇప్పుడు చెప్పండి, నిజమైన స్నేహితుడు మీ మమ్మీ డాడీయా, లోకమోళ్ళ? ఎప్పుడైనా డాడీ ఈరోజు కాలేజీకి వెళ్ళాను కానీ, స్కూల్కి వెళ్ళాను కానీ కొంత మిస్టేక్ చేశాను డాడీ, సారీ డాడీ అని ఎప్పుడైనా ఓపెన్గా చెప్పావా? మీ అమ్మకి చెప్పావా? అరే బిడ్డలారా, మీ అమ్మతో కూర్చొని ఒక్కసారి మాట్లాడు. మనం చేసే పొరపాటు మరలా చెప్తున్నాను, చచ్చిపోయాక ఫోటో కాడ బూరెట్టినా గారెట్టినా మాంసం పెట్టినా వాళ్ళు తిరిగి రారు, తినరు. సమాధి కాడ ఏం పెట్టినా తినరు. దినం ఘనంగా చేసిన ఉపయోగమో లేదు. నిజంగా మీ అమ్మా నాన్న మీద మీకు ప్రేమ ఉంటే బ్రతుకుండగా పెట్టండి, బ్రతుకుండగా చూడండి, బ్రతుకుండగా చెయ్యండి. అండి వాళ్ళని నీ జీవితాన్ని అండి వెండి బంగారాలు కదా ఆలోచించేది. నీ ప్రేమ, నీ గొప్పతనం, నీ ఔన్నత్యం పెరగాలని నువ్వు గొప్పోళ్ళని కోరుకునే యాండి ఒకే ఒక్క స్నేహితుడు మీ డాడీ. నీకు ఆపదంటే నేను ఉన్నాను బిడ్డ అని ధైర్యంగా అడ్డంగా నిలబడిపోయేవాడు మీ డాడీ. అండి నీ ఫీజుల కోసం అందరి కాళ్ళు పట్టుకుని నీ కాళ్ళు పైకెత్తి ప్రపంచానికి చూపించేవాడు మీ డాడీ. అవునంటారా కాదంటారా? నీ కోసం పని పిల్లలాగా మారిపోయి ఇంటిల్లా సాకిరి చేసి నీకు కడుపు నిండా భోజనం పెట్టి నీకు అన్నీ సిద్ధపరిచి పంపించే యాండి మంచి స్నేహితురాలు ఎవరు చెప్పండి? అమ్మ. కానీ నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావా? వాళ్ళని గణపరుస్తున్నావా? సొలొమోను మహారాజు అండి, రాజు అయిపోయిన తర్వాత కూడా ఎంత చదువు కదా 3:3లో తండ్రి చెప్పిన మాటలను అనుసరించి బ్రతికాడు. తల్లి వస్తే లేచి నిలబడి నమస్కారం చేసి సింహాసనం వేసి ఘనపరిచాడు. రాణి అయిపోయిన ఎస్తేరు అండి ఏం చేస్తుంది? ఇప్పటికీ తండ్రి మాటకే లోబడుతుంది. బిడ్డా, నీ తండ్రికి నీ మీద చాలా ఆశలు ఉన్నాయి. పరమ తండ్రికి నీ మీద ఆశలు ఉన్నాయి. నీ ఆత్మీయ తండ్రికి ఆశలు ఉన్నాయి. నిన్ను కన్న తల్లిదండ్రులకి నీ మీద చాలా ఆశలు ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళతో కూర్చో తమ్ముడా. అమ్మా నిజంగా మాట చెప్పండి రా, మీరు బయటన ఎవరన్నా తిడితే పడతారా? పక్కింటి ఆంటీ గారిని తిట్టు, పడుతుందా? పక్కింటి అంకుల్ని తిట్టు తమ్ముడు, పడతారా? దారిపోయిన తిట్టు. అప్పుడప్పుడు మీ అమ్మ మీద నువ్వు కోపడిపోతావు, మీ నాన్న మీద రివర్స్ అయిపోతావు.
అవునా? పక్కింటి ఆంటీ గారిని తిడితే నీతో మాట్లాడతాం మానేద్దు కదా. మీ చిన్నమ్మనో మీ పెద్దమ్మనో మీ అత్తమ్మనో తిడితే వాళ్ళు నీతో మాట్లాడతాం మానేస్తారు కదా. నువ్వు ఇప్పుడు దాకా ఎన్నిసార్లు మీ అమ్మని తిట్టావు? అయినా నీకు వండుతాం మానిందా? నిన్ను ప్రేమించడం మానిందా? నీకు సేవ చేయడం మానిందా? నీకు తేవడం మీ నాన్న మానేశాడా? ఏండి, నువ్వు తిట్టినా, నువ్వు ద్వేషించినా, నువ్వు మాట వినకపోయినా నిన్ను ప్రేమిస్తున్న వారు ఎవరు చెప్పండి? నిన్ను కన్నా వాళ్ళని బాధ పెట్టుకో. నేను ముగింపులో తీసుకొస్తున్నాను. ఈ సేనా దెయ్యం పట్టినోడు వల్ల ఇంట్లో వాళ్ళకు కూడా నెమ్మది లేదు. అతని జీవితం బాలేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? శ్మశానంలోకి వెళ్ళిపోతున్నాడు, చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు. పైగా కేకలేస్తాడంటే అమ్మ ఏం చేస్తున్నాడు? కొంతమంది ఉంటారు రోడ్ల మీద పడి కేకలేస్తారు, రికార్డింగ్ డ్యాన్స్ల కాడ, సంబరాల్లో, సందడిలో కదా. ఈడ పిచ్చ పిచ్చ కేకలేసాడు. అందరికి ఏం పట్టినట్టు? వీడు ఎంత కేకలేస్తున్నాడు? వీడు దెయ్యం పట్టినట్టు. నువ్వు కూడా అర్థం పద్దం లేని కేకలేస్తున్నావు అంటే నీకు కూడా ఏం పట్టేసింది? దెయ్యం పట్టేసింది. పైగా బట్టలు ఏం చేశాడంట? చెప్పాలి, చింపేసుకున్నాడంట. మనం సిరిగిపోయిన బట్టలు వేసుకున్నామంటే మనకేం పట్టేసినట్టు? మాట్లాడతలేదు మీరు. కొంతమంది జబ్బలు లేని వేసుకుంటున్నారు. ఆవిడ ఏదో యాడ్ అవుతుంది, ఈరోజు ఫంక్షన్ ఏం వేసుకుంటే బాగుంటుంది? జబ్బలు లేని బ్లౌజ్ చేసుకో బాగుంటుందంట. సైతాన్. జఫన్య 1:8 లాస్ట్ లైన్, అన్య దేశస్థుల వలె వస్త్రాలు ధరించిన వారిని నేను శిక్షింతును అని జఫన్య 1:8 మాట, నా మాట కాదు. చదువక్క మాట సరే. లాస్ట్ లైన్ జఫన్య గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. లాస్ట్ లైన్, అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారిని అందరినీ. ఏ వస్త్రాలు పడితే వస్త్రాలు మనం వేసుకోకూడదు. అన్య దేశస్థుల వలె వస్త్రాలు వేసుకునే వారిని నేను శిక్షింతును. అదుగా నేను శిక్షించును. మన బట్టలో కూడా ప్రభు మహిమపరచబడాలి, మన ప్రవర్తనలో ప్రభు కనబడాలి, మన వస్త్రధారణలో ప్రభు కనబడాలి. దైవ భక్తికి తగినట్లుగా మన వస్త్రధారణ ఉండాలి. తమ్ముడా, సిరుగుపోని ప్యాంట్లు వేసుకున్న తమ్ముళ్ళారా, సిరుగుపోని బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు? దెయ్యం పట్టేసింది. ఒకప్పుడు ఎక్కడ సిరిగిపోతే ఏదో గుడ్డ మొక్క కుట్టేస్తే వేసుకునేవాడు. మా అమ్మ తెక్క కుట్టేస్తా ఉండేది వెనకాల. దరిద్రం వచ్చిన అక్క, నేను పేద కుటుంబంలో వచ్చిన నేను, సరైన బట్టలు ఉండే కాదు. అమ్మ నాళ్ళు ఏదో గుడ్డ మొక్క కప్పేసేవారు, సిగ్గు వేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు సిరుగుపోనియే కొనుక్కుంటున్నారు లేరా? ఆ సేనా దెయ్యం పట్టినాడు ఏంటి బట్టలు సింపేసుకుంటున్నాడు అంటే అర్థమైనాడు దెయ్యం ఉంది కాబట్టి సింపేసుకుంటున్నాడు. మరి నువ్వెంత సింపుకున్నావు? నువ్వెంత సిరుగుపోని కొనుక్కున్నావు? బిడ్డా అర్థమవుతుందా? ఇంకొక మాట చదివించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని. ఇప్పుడు ఏం చేశాడంట? బట్టలు ధరించుకొని ఉండుట స్వస్థ సిద్ధుడై. అమ్మా, అప్పుడు వేరేగా చూసారు అతన్ని, ఇప్పుడు వేరేగా చూస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక 2-3 నిమిషాలు టకటక చెప్పి నేను ముగిస్తాను వినండి. ఒక్కడి కోసం దిగి వచ్చిన దేవుడు అనండి. చెప్పండి. ఒక్కడి కోసం దిగి వచ్చిన దేవుడు అనండి. ఒక్కడి కోసం వెతుక్కుంటూ వచ్చిన దేవుడు అనండి. ఒక్కరి కోసం వచ్చిన దేవుడు అనండి. ఆ దేశంలో ఒకడి జీవితం బాలేదు. ఆ దేశం పేరు గెరాసీన్ల దేశం. ఎంతమంది జీవితాలు బాలే? ఒక్కడి కోసం అప్పటికప్పుడు ప్రయాణమై పడవ తీసుకుని శిష్యులను తీసుకుని ఎంతమంది కోసం వచ్చాడు? చెప్పాలి, ఎంతమంది కోసం వచ్చాడు? నువ్వు గదిలో ఒంటరిగా పడి ఏడిస్తే నీ ఒక్కదాని దగ్గరికి పరలోకపు దేవదూతలతో దగ్గర దిగి వస్తాడా? నువ్వు చదువు లేనివాడివైనా, జ్ఞానము లేనివాడివైనా, బలము లేనివాడివైనా, పొజిషన్ లేని దానివైనా, ఒంటరి వారైనా, నువ్వు ఒక్కదానివి ప్రార్థన చేస్తే నీ ఒక్కదాని కోసం కూడా దేవుడు దిగి వస్తాడా? ఆమేన్. ఒక్కడి జీవితం బాగు చేయడానికి దేవుడు దిగి వచ్చాడు. ఏంటి? అతని జీవితాన్ని చూశాడు. దెయ్యాలు ఉన్నాయి, ఒక్క మాట చెప్పాడు, దెయ్యాలు పోయాయి. ఆ స్టోరీ అంత పెద్ద అయిపోతే చెప్తలేదు. అంటే ఆ దెయ్యాలు పోయాయి. ఎప్పుడైతే దెయ్యాలు పోయాయో అప్పుడు దాకా ఏం చేసేవాడు? బట్టలు చెప్పాలి చింపేసుకొని తీసేస్తూ ఉండేవాడు, దేహాన్ని చూపిస్తూ ఉండేవాడు.
ఏంటి దేహాన్ని చూపించే వాళ్ళందరికీ ఏం పట్టేసింది? చెప్పాలి. ఈ దేహాన్ని ప్రదర్శించే వాళ్ళందరికీ ఏం పట్టేసింది? చెప్పాలి. దేహాన్ని కప్పుకున్న వాడికి దేవుడు, అది గాడ్ స్పిరిట్, డెవిల్ స్పిరిట్. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కప్పుకుంటారు. దేవుని ఆత్మ పట్టేసిన వాళ్ళు విప్పుకుంటారు. కప్పుకోవడం, ఇప్పుకోవడం. ఏంటి తమిళ్లో ఏంటన్నారా? ఒకడు ఉంటాడు నిక్కరేసి వెళ్ళిపోతాడు ఈదుల్లోకి. ఎందుకు? పెద్ద పైల వారమనా? తమ్ముడు అంటున్నావా? నువ్వు సంఘ పెద్దలాగానే ఉన్నావు. ప్రదర్శన చేసుకుంటే వెళ్ళకూడదు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా దేహాన్ని కప్పుకొని ఉండాలి. కప్పుకున్నవాడు దేవుని ఆత్మ కలిగినాడు. ఎప్పుడైతే యేసయ్య అతని జీవితంలోకి వచ్చాడో బట్టలు చదువు, మీరు బట్టలు ధరించుకున్నాడు. అంతకుముందు బట్టలు, ఇక్కడ ఎవరైనా బట్టల్లో కూడా తేడా ఉంటే వాళ్ళకి ఏం పట్టేసింది? ఈ సేనది ఏం పట్టేసినట్టే. సరే, నెక్స్ట్ మాట చదవండి. బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి. ఆ మొక్క అంటలాయించండి. కూర్చుండి ఉండుట. నా వైపు చూడండి. ఇదివరకు ఎక్కడ కూర్చునేవాడు? శ్మశానాల్లో, చీకట్లో, సమాధుల్లో, కొండల్లో, ఊరుల్లో, సందుల్లో. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? యేసయ్య దగ్గర, యేసయ్య పాల దగ్గర. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మళ్ళీ పాట మట్టుకు భలే పాడతారండి మనవాళ్ళు. తమ్ముడు అది అబ్బేస్తావా? రాజా నీ సన్నిధిలో మనవాడు సౌండ్ ఎడు. తమ్ముడా, మనవాడికి ఏం దశమ భాగం అప్పుడప్పుడు సౌండ్ ఎడతాడా? మనవాడు దశమ భాగం ఎత్తలేదు, నువ్వు అంతకే పెడతలేదు. నొక్కేసండి నిన్ను. దెబ్బాయి సౌండ్ వస్తా చూతనా? ఇంకొంచెం పెంచి మనవాడిది. రాజా నీ సన్నిధిలో పాట వచ్చా? పల్లవ పాడదాం సరే. అందులో భావం కోసం పాడుతున్నాను, అందం కోసం కాదే. కలిసి పాడదాం. రాజా నీ సన్నిధిలో ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. టీవీ లేకుండా నేనుండాలేనయ్యా. ఈ ఫోనే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. ఇది మీరు పాడుకోవాల్సిన పాట. మనోళ్ళు ఏం లేకపోతే ఉండలేరు, టీవీ లేకపోతే. కానీ అక్కడికి వచ్చి ఏం పాడతారంటే, యేసుబాబు డాక్టర్ బాబు తింగరడం కాదు. ఆడికి వచ్చేసి నెత్తి మీద ముసుకేసేసి, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బతకంటే అంత యాక్సేకు సైతానా? నేను లేకపోతే ఉండగలరు, ప్రార్థన రాకుండా కూడా మీరు ఉండగలరు, సన్నిధి మానేసుకొని ఉండగలరు. ఏం లేక ఉండలేరు? టీవీ లేకుండా పడరా నేనుండాలేనయ్యా. తమ్ముడు మానేహవే, నేను కూడా దశ భాగం ఎత్తాను. కొట్టరు బాబు కనబడతాను. ఈ ఫోనే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. టీవీ లేకుండా, ప్రేమే లేకుండా, వీడు లేకుండా. ఇది మీరు పాడుకోవాల్సిన పాట. అంటే దెయ్యం మొదలైతే ఈ సేనా దెయ్యం పట్టేవాడు ఎవరితో ఉన్నాడా? దేవుడు పాదాల దగ్గర ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు ఎవరితో ఉండాలనిపిస్తుంది? మీరు తర్వాత చదువుకుంటే యేసయ్య వెళ్ళిపోతుంటే మనోడు ఎంటబడిపోయి నేను కూడా నీతోనే వచ్చేస్తానన్నాడు. ఇప్పుడు ఎవరితో ఉండాలనిపిస్తుంది? చెప్పండి మీరు. ఎవరి దగ్గర కూర్చోనిపిస్తుంది? ఎవరు లేకపోతే ఉండాలనిపిస్తుంది? కారణం ఏంటి? దెయ్యాలు పోయి దేవుడు ఆత్మ వచ్చేసింది. దేవుని ఆత్మ ఉన్న వాడికి దేవుణ్ణిలో ఉండాలనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా తమ్ముడా? మీరు ఎవరు లేకపోతే ఉండలేరు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపో, దరిద్రం వెళ్ళిపోద్ది. దినం చేస్తాం, పెట్టెడుతుంది, ఫ్లెక్స్ పెట్టేస్తాం. లేరా ఎటువంటి వాళ్ళు? నరలేరా? ఈ మాయ ప్రేమలు మోస ప్రేమలు కాదు. అర్థమవుతుందా? ఓ పాట రాశాను నేను. మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. నేను ఫోటోగ్రాఫర్ని కాదు, ఇలాగెత్తున్నా స్టిల్. చప్పట్లు కొట్టండి పాస్టర్ గారు. నేను
మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం, మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. ఎక్కడ చూసిన మోసం, ఎందులో చూసిన మోసం, ఎక్కడ చూసిన మోసం, ఎందులో చూసిన మోసం, మోసం మోసం అంతా మోసం, మోసం మోసం అంతా మోసం. మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం, మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. తమిళ అప్పుడు పట్టండి, ఇది మాయ ప్రపంచం, మోస ప్రపంచం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను. నమ్మకండి బ్రతకలో. వీడు ప్రేమలో మోసం, వీరాలి ప్రేమలో మోసం. చెప్పి అర్థమవుతుందా మాట? సరే ఆడు అంటాడో, నువ్వు నా గుండెకాయ తలకాయ కందనకాయ చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నమ్మకం చచ్చిపోతాడు అనుకో, చచ్చిపోండి దినం నేను చేస్తాను సావడాడు. అలాగే అర్థమవుతుందా? నువ్వైనా సరే నమ్మకో, నువ్వు లేదా చచ్చిపోతాను, నా హీరో అందనుకో, చచ్చిపో, పెద్ద పెట్టి తెస్తానండి. మాయ ప్రపంచం ఇది, ఈ ప్రేమలు మోసం. ఏండి ప్రియుడిని నమ్ముకుని మోసపోయిన ప్రియురాలు లేరా? మాట్లాడలేదు మీరు? ప్రియురాలు నమ్ముకుని మోసపోయిన ప్రియుడు లేడా? ప్రియుడు ప్రేమలో మోసం, ప్రియురాలి ప్రేమలో చెప్పబట్టండి. ప్రియుడు ప్రేమలో ప్రియురాలి ప్రేమలో మోసపోయా చెల్లి, మోసపోయా 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 చెల్లి, మోసపోయా మోసపోయా తమ్మి, మోసపోయా మోసం కొడ కొడ ఈ ప్రేమలాంటి మోసం, ఈ మోసం రక్తం కాదు, యేసయ్య ప్రేమ లేదు. ఈ మోసం పరలోకాన్ని విడిచి భూమిలో కట్టుకొచ్చిన యేసయ్య ప్రేమే నమ్మదగినది. ఈ మోసం ప్రేమ నమ్మదగినది కాదు. ఆయన నిజమైన ప్రాణమయుడు, ఆయన లోక రక్షకుడు. ప్రేమలో మోసం, ప్రేమలో మోసం కదరా, అర్థమవుతుందా? ప్రేమలో మోసం, బిడ్డ ప్రేమలో మోసం. మోసపోయావా, మోసపోయావా, మోసపోయావా అన్న, మోసపోయావా. మోసం మోసం కొట్ట 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 అంతా మోసం, మోసం మోసం అంతా మోసం, మోసం మోసం అంతా మోసం, మోసం మోసం అంతా మోసం. మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం, మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. ఎవరిని నమ్మినా మోసమే చేశారా, ఎవరిని నమ్మినా మోసమే చేశారా. మోసం అంతా మోసం, మోసం మోసం అంతా మోసం. నిజమైన ప్రేమ ఒక్క యేసయ్యది మాత్రమే. అవునంటారా కాదంటారా? నిజంగా నువ్వు ఆయన ప్రేమలో ఉంటే ఎవరితో ఉండాలనిపిస్తుంది? ప్రియురాలి ప్రేమతో అమ్మ వినాలి. ప్రియురాలి ప్రేమలో ఉన్నవాడికి అంతమానం ప్రియురాలతో అనిపిస్తుంది, ఆవిడతోనే చాటింగ్ అనిపిస్తుంది. ప్రియుడు ప్రేమలో ఉన్నవాడికి ఉన్నవాడికి ప్రియుడితో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈయన ఎవరి ప్రేమలో పడ్డాడో? ఎవరో శానాదెయ్యం పట్టినోడు ఇప్పుడు ఎవరి ప్రేమలో పడ్డాడో? ఒక ఆయన పాట రాశాడు, ప్రేమలో పడ్డాను నేను. ఎవరి ప్రేమలో? యేసయ్య ప్రేమలో పడండి. నిజంగా యేసయ్య ప్రేమిస్తాను గుర్తుని చెప్పనా?
ప్రియుడిని ప్రేమిస్తే ఆయనకి టైం ఇస్తావు, ధనం ఇస్తావు, అన్నీ ఇస్తావు కదా. నిజంగా యేసయ్యని ప్రేమిస్తే ఇలా ఉండాలి. ఎలాగో ఆయన దగ్గరే కూర్చోనిపిస్తుందంట. ఎవరికే? ఇప్పుడు ఎవరితో వెళ్ళాలనిపిస్తుంది? ఎవరితో ఉండాలనిపిస్తుంది? అది. కానీ మీరు పాట ఏమని పాడుతున్నారంటే, నువ్వు లేకుండా ఉండలేను, నీ తోడు లేకుండా బ్రతకలేను. లేదో ఉత్తి మాటలు అన్నీ. ఫోన్ లేకపోతే ఉండలేవు. ఒక వారం రోజులు ఫోన్ పక్కన పెట్టి బతకగలరా? ఆడు ఎవడికో అంట ఫోన్ లేకపోతే బాత్రూమ్ కూడా వెళ్ళంట. రేపు పొద్దున అకస్మాత్తుగా నెట్వర్క్ పని చేయకుండా ఫోన్ బ్యాన్ చేసాడు పరిస్థితి ఏంటి? పొట్టపేలు చచ్చిపోతున్నాం కాడు. ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు బెదరు. ఇప్పుడు ఇతను అంటున్నాడు, నీతోనే వస్తున్నా. మార్చుడు అద్భుతంగా ఉండి 18వ వచనం, మార్చి 5:18 ముగించేద్దాం, టైం అయిపోయింది. నాకు ఇచ్చిన ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద ఇది నిజంగా యేసయ్య ప్రేమ నీకు అర్థమైతే, నీలో దేవుని ఆత్మ ఉంటే, నీలో దేవుడు ఉంటే ఇలాగనిపించాలి. నీకు ఇలాగనిపించాలి. అతను ఏమంటున్నాడు? ఆయన యొద్ద తను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొని. అంటే ఇప్పుడు ఎవరితో ఉండాలనిపిస్తుంది? చెప్పాలి. యేసయ్యతో. ఎవరితో వెళ్ళాలనిపిస్తుంది? యేసయ్యతో. ఎవరితో కలిసి నడవాలనిపిస్తుంది? ఎవరి కోసం బ్రతకాలనిపిస్తుంది? చెప్పాలి. అది. ఇప్పుడు దాకా నువ్వు ఎవరి కోసం బ్రతకవో నాకు తెలియదు, ఎవరు లేకపోతే ఉండలేరు అనుకున్నావు నాకు తెలియదు. ఇక్కడి నుంచి ఇలా మారాలి మన బతుకు. ఇప్పుడు పాడాలి. నీవే లేకుండా నేను ఉండలేను, నీ తోడే లేకుండా నేను బ్రతకలేని మాట అప్పుడు చెప్పాలి. మన బ్రతుకు ఒకటే, మన పాట ఒకటి అవ్వకూడదు. ఆమేన్. మన బ్రతుకేదో మన పాట కూడా అదే అవ్వాలి. అప్పుడు యేసయ్య అన్నాడు, వద్దులే బాబు, ఒకసారి నీకు జరిగిన కార్యంలో మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన ఆయన అన్నాడు. అమ్మ అయిపోయింది, నేను ముగిస్తున్నాను వినండి. కార్యాలు చెప్పమంటే మనోడు ఒక ఇంట్లో కాదు, దెక్కాపోలి అనే పదం వాడాడు అక్కడ. ఆ లాస్ట్ లైన్ చదువక్క. వాడు వెళ్ళి 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన కార్యాలు దెక్కాపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? ప్రకటించి. మీరు ఇంటికి వెళ్ళిపోయాక ఏం చేయాలి? ఇదే మాదిరిగా మారాలి. దెక్కాపోలి 10 పట్టణాలు. దెక అంటే 10, పోలి అంటే పట్టణాలు. ఏంటి? ఒక్క దెయ్యం పట్టినోడు ఇప్పుడు దైవజనుడు అయిపోయాడు. సేనా పట్టినోడు ఇప్పుడు సువార్థికుడు అయిపోయాడు. ఒక్కన కాదు, ఇద్దరు కాదు, 10 పట్టణాలను షేక్ చేశాడు. ఇతని జీవితం చూసి ఆశ్చర్యపోయారంట. ఒరే, ఒకప్పుడు సమాధుల్లో ఉండేవాడురా, ఒకప్పుడు బట్టలే లేకుండా బ్రతికాడురా, ఒకప్పుడు రాళ్లతో తన్ను తాను గాయపరుచుకున్నాడు రా, వీళ్ళ అమ్మకి వీళ్ళకి నాన్నకి మనశ్శాంతి లేకుండా చేశాడురా, ఒకప్పుడు అందరికీ నష్టమే తప్ప ఎవరికి లాభమో, ఇప్పుడేంట్రా బాబు ఇలా మారిపోయాడు అని అందరూ ఏమైపోతున్నారో ఆశ్చర్యపడి 10 పట్టణాలను ప్రభు దగ్గరికి వచ్చారంట. దేవుడికి స్తోత్రం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ అనుకోవాలి, అయ్యి బాబోయ్ ఒకప్పుడు ఇలా ఉండేది కదా నా ఫ్రెండ్, ఇప్పుడు ఎంత మారిపోయిందో. యూత్ క్యాంప్కి వెళ్ళాక మాట మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, నడక మారిపోయింది, సాక్ష్యము మారిపోయింది, ఆ విధానమే మారిపోయిందిరా బాబోయ్. ఏది ఏమైనా యూత్ క్యాంప్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను వస్తాను, మా బిడ్డలను పంపిస్తానన్నట్టుగా. నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన చూసి నీ ఇంట్లో వాళ్ళు మారాలి, నీ ప్రవర్తన చూసి నీ ఊరోళ్ళు మారాలి. అమ్మ అర్థమవుతుందా? వీడి ప్రవర్తన చూసిన 10 పట్టణాలు మారిపోయి ఆశ్చర్యపోయాడంట. సేనా పట్టుడు సువార్థికుడు అయిపోయాడు, దెయ్యం పట్టుడు దైవజనుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సువార్త రథముగా మారాలి. హల్లెలూయా. ఒక్కొక్కడు 10 మందిని కదిలించాలి, ఒక్కొక్కడు వారి క్లాస్ వాళ్ళని కదిలించేయాలి, నీ కాలేజీని కదిలించేయాలి. అయ్యా నాకు టెన్షన్ అయ్యా, నాకు భయం అయ్యా, నాకు దడయ్యా, నేను మాట్లాడలేనయ్యా. నువ్వు మాట్లాడకపోతే ఆ మాటలన్నీ ఉన్నటువంటి పత్రిక పంచిపెట్టు. ఏం పంచిపెట్టు? పత్రిక పంచిపెట్టు. ఒక ఆయనకి ఇలాగే మాటలని రోషం వచ్చింది, ఏదో శాబ్దం అనిపించింది, కానీ భయం అంట, దడంట, చెప్పలేనంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నువ్వు చెప్పాలనుకునే దేవుడు మాట్లాడు పేపర్ మీద రాయమన్నాడు, అది ప్రింట్ వేయించాడు, అదే కరపత్రిక అయింది. ఏంటి ప్రతిరోజు సాయంత్రం కొన్ని పంచిపెడతా ఉండేవాడు. ఏంటి ఒకరోజు అలాగే పంచిపెడతాకి వెళ్ళాడు, అన్ని పత్రికలు అయిపోయి ఒకే ఒక్క పత్రిక మిగిలింది. ఇంటికి వెళ్ళిపోదాం అనుకోండి, ఎందుకంటే వర్షం వచ్చేస్తుంది. దేవుడు మాట్లాడుతాడు, వెళ్ళొద్దు, ఆ పత్రిక ఒకటి పట్టుకు ఆ ఎదురింట్లో ఇచ్చేయమంటున్నాడు.
తీరబోతే జోరుని వర్షం వస్తుంది. ఆ ఎదురింటికాడ ఎవరు కనపడతలే, తొలిపేస్తుంది. సరే రేపు పొద్దున ఇద్దామనుకుంటే దేవుడిలో రేపు కాదు చెప్పాలే, ఇప్పుడే ఇచ్చేయమంటున్నాడు. సర్లే మన దగ్గర గొడుగు ఉంది కదని చెప్పి గొడుగేసుకెళ్ళి మిగిలిన ఒకే ఒక్క పత్రిక ఇద్దామని వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో లేరు. డోర్ కొడుతున్నాడు, ఎవరు రావట్లే. డోర్ కొడతారు, ఎవరు రావట్లే. ఇంకోసారి కొట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈ లోపల ఏం జరుగుతుంది చెప్పనా చెల్లె? ఒక చెల్లి నిరాశలో, జీవితంలో ఓడిపోయి, ప్రేమలో ఓడిపోయి, బ్రతుకులో ఓడిపోయి, ఒంటరి అయిపోయి, ఈ బ్రతుకు ఇంకెవరి కోసం బ్రతకాలి? నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, అర్థం చేసుకునేవారు లేరు, ఇంకా నా బ్రతుకు ఎందుకు అని చచ్చిపోదాం అనుకుని ఫ్యాన్కి ఉరు పోసుకోవడానికి సిద్ధపడుతుంది. మంచం ఎక్కింది, మంచం మీద కుర్చీ ఉంది, తల అందులో పెట్టినప్పుడు ఈ శబ్దం మీద పడుతుంటే సర్లే ఎవరో వచ్చారు చూసి అప్పుడు తర్వాత చచ్చిపోదాం మళ్ళీ డోర్ ఓపెన్ చేసింది. జాగ్రత్తగా లాస్ట్ మాట వెళ్ళిపోతున్నమాట. డోర్ ఓపెన్ చేస్తే ఆ కుర్రాడు ఉన్నాడు, ఆ పత్రిక ఇచ్చి మీ సమస్యలన్నింటికి పరిష్కారం ఇందులో ఉంది, చదువుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆవిడకి ఏమాత్రం ఇంట్రెస్ట్ మాట్లాడాలి మీరు లేదు, ఏదో తీసుకుంది పేపర్ మొక్క వెళ్ళిపోతుంది, తొలిపేసేసింది వెళ్ళిపోతుంది. కానీ ఆ మాట చెవిలో గింగిరమంటుంది, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇందులో ఉందన్న మాట అనిపిస్తుంది. ఒక్కసారి ఆగింది. నేను సమస్యలను ఇతనికి ఎలా తెలుసు? నేను బాధను ఇతనికి ఎలా తెలుసు? నా సమస్యల పరిష్కారం ఈ పేపర్ ముక్కలో ఉండడం ఏంటి? చూస్తే ఒక పేపరే, చదివితే 2 నిమిషాలు అయిపోద్ది. ఆయన ఇచ్చినోడు ఎవడో, ఇప్పుడు వచ్చాడేంటి అని డోర్ ఓపెన్ చేస్తే అక్కడ వెళ్ళిపోయాడు. అక్కడ లేడు. చెల్లమ్మ అంటున్నావా? ఈ చెల్లి, రెండో చెల్లి ఇను. సర్లే అని చెప్పి డోర్ వేసి వచ్చి కూర్చొని చదివేస్తుంది. ఆమె ప్రతి ప్రశ్నకు జవాబు దేవుని మాటల్లో కనపడుతుంది. కొట్టో గట్టిగా దేవుడికి చెప్పట్లా. ప్రతి కన్నీటికి అక్కడ సమస్య పరిష్కారం కనపడుతుంది. నిన్నెవరో ప్రేమించేవారు లేరేమో, అందరూ వదిలేశారేమో, ఒంటరి వాడువేమో, ఒంటరిదానివేమో. ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, నార చేతిలో నేను చెక్కుకున్నాను, నువ్వు చావవలసిన పని లేదు, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం వచ్చి సమస్త జిల్లారు నా యొద్దకే రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఇటువంటి మాటలు ఎన్నో అక్కడ కనబడుతున్నాయి. నన్ను ఎవరో ప్రేమిస్తారు అనుకున్నానే, ఒక ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా, శాశ్వతమైన ప్రేమతోనా, అరిచేతిలో చెక్కుకున్నాడా, నాకు విశ్రాంతిని ఇస్తాడా, నా యొద్ద కొంచెం తోసివేనంటున్నాడా. ఈ మాటలన్నీ విని జవాబులు పొందుకుని కన్నీరు కారుస్తుంది, పశ్చాత్తాపడుతుంది, మరణం వాయిదా వేసుకుంది. అక్కడ ఆ పత్రికలో అడ్రస్కి మందిరానికి వెళ్ళిన తర్వాత రోజు అక్కడ మాటలు విని ఆవిడ బ్రతికింది. తర్వాత దేవుడు సువార్తికురాలయ్యింది, కొంతమంది సేవకులు చేసింది, 100 మందిని రక్షించింది. దేవునికి స్తోత్రం. ఒక్కడే అనుకోకో. యోహాను 5:35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం, అతని వెలుగులోకి అనేక మంది వచ్చారంట. తమ్ముడా, నువ్వు ఒక్కడవే నీ ఊరికి చాలు, నువ్వు ఒక్కడవే నీ ఇంటికి చాలు. నీ ఒక్కడ ప్రార్థనతో నీ ఇంటి పరిస్థితులు మారిపోవును గాక, నీ ఒక్కడ ప్రార్థనతో నీ ఊరు పరిస్థితులు మారిపోవును గాక, నీ ఒక్కడ ప్రార్థనతో నీ ఫ్రెండ్స్ మారిపోదురు గాక. నువ్వు నడుం కట్టుకో, మాటే చెప్తావో పత్రిక ఇస్తావో, తీర్మానం చేసుకెళ్ళు. ఒకప్పుడు ఆడు బతుకే బాలేదు, అతను గాయపరుచుకున్నాడు, ఇంటోళ్ళు బాధ పెట్టాడు, ఇప్పుడు దేవుణ్ణి సంతోష పెడుతున్నాడు, ఇంటోడు సంబరపడిపోతున్నాడు, బట్టలు కట్టుకున్నాడు, సువార్థికుడు అయిపోయాడు. 10 పట్టణాలు దెక్కపోలే, 10 పట్టణాలు ఆశ్చర్యపడేలాగా బ్రతికాడు, 10 పట్టణాలను దేవుడి దగ్గరికి నడిపించాడు. ఈరోజు యేసయ్య అడుగు పెడితే నీ చరిత్ర కూడా మారిపోద్ది. సేనా దెయ్యం పెట్టిన అడుగు జీవితంలోకి యేసయ్య అడుగు పెడితే అతడు యేసయ్యలాగా మారిపోయాడు. మీ చేత ఒక చిన్న ప్రార్థన చేయిస్తాను నేను, నాతో చెప్పండి. అప్పుడే కాదు, ఇప్పుడే చెప్పండి, లేచిన తర్వాత మాట ఇప్పుడే చెప్పండి, నాతో చెప్పండి. యేసయ్యా, ఇలా 2 చేతులు జోడించండి, కళ్ళు తెరిసే ఉంచండి, నా వైపు చూడండి, చెప్పండి. యేసయ్యా, అందరూ చెప్పాలి, ఎవరు ఆగొద్దు. ఎవరే పిల్లలు, ఎవరే తమ్ముడు జోడించు. యేసయ్యా, నా వయసులో ఉన్నప్పుడు చెప్పండి, నా వయసులో ఉన్నప్పుడు నువ్వు ఎలాగున్నావో నన్ను అలాగ మార్చు. నా వయసులో ఉన్నప్పుడు నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నావో నన్ను అంత పరిశుద్ధంగా మార్చు. నా వయసులో ఉన్నప్పుడు నువ్వు ఎలా బ్రతికావో నన్ను అలా బ్రతికించు. నీ పోలికలోకి నన్ను మార్చు. ఆమేన్. ఎలా మారాలి ఇప్పుడు మనం? యేసయ్య మన వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు మనం ఏమైపోవాలి? అలా మారిపోదుము గాక. సేనాదయం పట్టినోడు జీవితానికి ఇప్పటికి తేడా ఉందా లేదా? అదేదో వస్తుంది, కొత్త టైట్ తెల్లదనం, అవక్క ఎరా అంటాడు.
ఆ సుబ్బబిడల గాలిలో వెళ్ళిపోతే బట్టలు ఏమైపోద్ది, మెరిసిపోతుంది. అంటే సుబ్బాడితే ఇలా మెరిసిపోతుందిరా మీ సొక్కలని, అంతే కదా. యేసయ్య దగ్గర రాకముందు నీ బతుకు ఏదైనా అవ్వచ్చు. ఈ డాక్టర్ బాబు అప్పుడు ఘోర పాపి, టైం లేక చెప్పలేదు కానీ నేను మంచి పేకాట రాయండి, నేను పేకాట బాగా ఆడివ్వండి తమ్ముడు. నా మొక్కలు చూసి మిగతా వాళ్ళకి ఏ మొక్కలు పడి చెప్పేసి అంత పేకాట రాయండి. దేవుని మహాకృప, పేకాట పాపారావు ఈరోజు పాస్టర్ అయ్యాడు. దేవునికి స్తోత్ర. యేసయ్య అడుగు పెడితే బ్రతుకులు మారుతాయి. చట్టాలు మార్చలేనోళ్ళని, జైళ్ళు మార్చలేనోళ్ళని, వ్యభిచార పాపంలో ఉండి లోకం మార్చలేనోళ్ళని యేసయ్య అడుగు పెడితే మారిపోతాయి. సేనాదయం పట్టినోడి జీవితం ఆ ఊరోళ్ళు మార్చలేదు, యేసయ్య అడుగు పెడితే మారిపోయింది. సమరయ స్త్రీ జీవితం ఆ ఊరోళ్ళు మార్చలేదు, యేసయ్య అడుగు పెడితే సమరయ స్త్రీ సువార్తికురాలు అయిపోయింది. యోహాను 4:39 ఆవిడ మాటిని ఊరు వచ్చేసిందంట. అవునంటారా కాదంటారా? ఏంటి తిమోతి 1:12 పూర్వం హింసకుడిని, దోషకుడిని, హానికరుడిని యేసయ్య దర్శిస్తే ఏంటి 1 కొరింథీ 11:1 ఇప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. వింటున్నారా? హింసకుడు, దోషుడు ఎలా మారిపోయాడు చెప్పండి? క్రీస్తును పోలి నడుచుకుని మారిపోయారు. ఇలా మారి ఇక్కడి నుంచి వెళ్ళండి, అప్పుడు మీ జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అట్టి కృప మీ అందరికి అనుగ్రహించును గాక. లేచిన బండి చిన్న ప్రార్థన చేసి వెళ్తాను నేను. అందరూ లేచిన బండి తమ్ముడు మనసారా ప్రార్థన చేసి మనసారా దీవించి వెళ్ళిపోతాను నేను. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. యేసయ్యతో చెప్పు, ప్రభువా నేను పాపిని. చెల్లమ్మలారా నవ్వుకునే సమయం కాదురా ఇదే, పశ్చాత్తాపడదాం. నా బ్రతుకు మార్చయ్యని అడుగు. నేను ఘోర పాపినయ్యా చెప్పు యేసయ్యతో. 2 చేతులు పైకి ఎత్తండి, అందరూ సరెండర్ అయిపోండి దేవుడికి. 2 చేతులు పైకి ఎత్తండి, సరెండర్ అయిపోండి. అందరూ సరెండర్ అయిపోండి దేవుడికి. ఇంక నా జీవితంలో నా చిత్తం వద్దు నాయన, నీ చిత్తమే జరగాలి. నా తల్లిని బాధ పెట్టినాడు అయ్యా, నా తల్లిని ఏడిపించిన దాన్ని అయ్యా, నా తండ్రిని మాట లోబడక నా తండ్రిని ఎన్నోసార్లు మనస్తాపానికి గురి చేశాను. నిజమే చెల్లి, ఇంటికి వెళ్ళాక ఒక్కసారి మీ అమ్మతో మాట్లాడు, ఇంటికి వెళ్ళాక ఒక్కసారి మీ నాన్నతో మాట్లాడండి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు నీ కోసం, వాళ్ళు చాలా ఏడుస్తున్నారు నీ కోసం. ఒక్కసారి మనసారా మాట్లాడి మనసారా సారీ చెప్పి వాళ్ళని హత్తుకొని వాళ్ళు ముద్దాడి, టైం లేక కొన్ని మాటలు చెప్పలేదు కానీ ఎలీసా అయితే తల్లిదండ్రులు ముద్దు పెట్టుకునంట. బిడ్డా ఇంటికి వెళ్ళాక నీ తల్లిని ముద్దాడు, నీ తండ్రిని ముద్దాడు. బిడ్డా కడుమోయి రా తమ్ముడు, కడుమోయి కడుమోయి చెప్పేసి దగ్గర నేను పాపినయ్యా, నేను ఘోర పాపినయ్యా అయ్యా. నా మాట పాపం, నా చూపు పాపం, నా తలంపులు పాపం, నా ఊహల పాపం, నా కోరికలు పాపం. యేసయ్యా నన్ను క్షమించు. ఓ లార్డ్, ఐ యామ్ ఎ సిన్నర్, ఎక్స్క్యూజ్ మీ లార్డ్, ఫర్గివ్ మీ లార్డ్. ప్రభువా నన్ను మన్నించు, నన్ను క్షమించు, నేను ఘోర పాపినయ్యా చెప్పు చెల్లి. పశ్చాత్తాపడు, పశ్చాత్తాపడు. వేషధారులుగా ఉండొద్దు, వేషధారులుగా ఉండొద్దు. మనం ముగింపు సమయానికి వచ్చాం. నన్ను మరలా మీరు చూస్తారో లేదో నాకు తెలియదు. వెళ్ళిపోతున్నాను ఈ ఊరు విడిచి, మిమ్మల్ని విడిచి. మనసారా చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, మనసారా చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. ఇప్పటికి ఎవరు కావాలి? యేసయ్య కావాలా? ఈ లోకము కావాలా? యేసయ్య ప్రేమ కావాలా? ప్రియుడు ప్రేమ కావాలా? ప్రియురాలు ప్రేమ కావాలా? యేసయ్య కావాలా? ఈ లోకపు స్నేహాలు కావాలా? చెప్పు, ఎవరు కావాలి? చెప్పు, యేసయ్యా నాకు నువ్వే కావాలి, నీ ప్రేమే కావాలి, నీ స్నేహం కావాలి. నా బంగారము నీవే, నా ధనము నీవే, నీవే నాకు చాలునేసి, నీవే నాకు చాలునేసి, నీవే నాకు చాలును యేసు. 2 చేతుల పైకి అంటున్నా అందరు కూడా. పాట చూడ అందరూ కలిసి పాడతాం. నాన్నగారి పాట ఇది. నీవే నాకు చాలును యేసు. చెప్పాలి, అందరు చెప్పండి. నీవే నాకు చాలును యేసు. బిడ్డ ఎవరు కావాలి నీకు చెప్పు. నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలును యేసు. చెప్పి మాట యేసయ్య అందరూ. నీవే నాకు చాలు యేసు. ప్రేమించేవారు అందరూ ఉన్నారు. నీవే నాకు చాలు యేసు. అందరూ చెప్పండి మాట. నీవే నాకు చాలు యేసు. ప్రేమించేవారు
కోసం రక్తం కార్చాడు. వారు నీకు సాటి రాగలరా ప్రేమమయ్యా యేసయ్యా. చెప్పాలి, చెప్పలే అది మాట. ప్రేమమయ్యా యేసయ్యా. ఎవరు ప్రేమ కావాలి నీకు? ప్రేమమయ్యా యేసయ్యా. నా ప్రేమమయ్యా యేసయ్యా. ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మాకు ఈ లోక ప్రేమలు వద్దు, ఈ లోకపు స్నేహాలు వద్దు. ఈ లోక స్నేహము నీతో వైరమన్నాం. నీ ప్రేమే కావాలి, నీ స్నేహమే కావాలి, నీ తోడే కావాలి, నువ్వే కావాలి, నీవిచ్చే రక్షణే కావాలి, నీ రాజ్యమే కావాలి. పలుమార్లు దారి తప్పిన వ్యక్తినయ్యా, చెప్పండి బిడ్డ, ఆ బ్రతుకు మార్చని అడుగు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, రాత్రి ఈ పూట కూడా ఈ దినసేవ నిలబెట్టి మాట్లాడావు. ఎత్తబడిన సాక్ష్యం, వాక్యం నీరు కట్టి ఫలింపచే. ఈ మాటలు వ్యర్థము కానే వద్దున్నాయి. తిరిగి వెళ్ళినప్పుడు, ఈ క్యాంపులోంచి వెళ్ళినప్పుడు సేనాదయ్యం పట్టిన వాళ్ళు చూసిన మార్పు వారి ఇంట్లో చూడాలి. సమర స్త్రీలో కలిగిన మార్పు వీరు గ్రామంలో చూడాలి. పౌరులో కలిగిన మార్పు ఈ ప్రపంచమంతా చూసినట్టు వీరి జీవితంలో మార్పు కాలేజీలో, స్కూల్లో, గ్రామంలో చూడాలి నాయనా. అయ్యా, మీరు రూపాంతరపరచండి, నీ రక్తములో కడగండి, నీ ఆత్మలో ముద్రించండి. అయ్యా, నీ బిడ్డల్ని అడుగు జాడలో నడిపించు. నాన్నగారిని, అమ్మగారిని పూర్ణ ఆయుష్తో, దీర్ఘాయుష్తో దీవించండి. అయ్యా, ఇద్దరు అన్నలను, పాస్టర్లను కూడా మీరు ఆశీర్వదించండి. వారి సంఘాలని, వారి పరిచయాన్ని కూడా విస్తరింపచేయండి. నీ దాసులను ఇంకా బలముగా వాడుకోండి. వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించండి నాయనా. అక్కడ దీవెన అక్కన కూడా దీవించండి. వారి మినిస్ట్రీని కూడా ఆశీర్వదించండి. సహవాస సేవకుల్ని, వారి సంఘాలని, వారి బిడ్డల్ని కూడా మీరు దీవించండి. లైవ్ నడుపుతున్న బిడ్డల్ని, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని, ఆర్కెస్ట్రా నడుపుతున్న బిడ్డల్ని, పనిచేసిన బిడ్డల్ని, వండిన వారిని, వడ్డించిన వారిని, వచ్చిన వారిని, విన్నవారిని, ప్రయాసపడిన వారిని ఆశీర్వదించండి. ఈ ప్రయాసకు ప్రతిఫలం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అమ్మ, మీ అందరికి వందనాలు. నా మాటల్లో ఏమైనా ఉంటే, తప్పులుంటే మన్నించండి. ప్రభు చిత్తమైతే మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకుందాం. లేదా ఇవి ఆఖరి మాటలు, ఆఖరి చూపులు. టాటా, బాయ్ బాయ్. సర్వెంట్ ఆఫ్ గాడ్ డాక్టర్ బాబు అని యూట్యూబ్ ఛానల్ నా సాక్ష్యం వాక్యం ఉంటుంది. వీలైతే చూడండి, షేర్ చేయండి, లేకపోతే లేదు. మరి నన్ను ప్రేమించి, నన్ను గుర్తించి ఈ స్థలానికి ఆహ్వానించిన అన్నకు, వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు. ఈ ప్రార్థనలో మీ రాజ్యం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అన్న. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.